బౌద్ధిక్ ఉంటుంది. తర్వాత ఏమైనా అరేంజ్ చేయడం అవి ఉంటుంది. తర్వాత మీకు ప్రార్థన గైడ్ లైన్స్, అందరినీ క్రమశిక్షణగా ఎలా నిలబెట్టాలి అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఆర్ఎస్ఎస్ లో ముందేంటంటే వచ్చిన వాళ్ళందరినీ గ్రూప్స్ గా డివైడ్ చేసి పెడతారన్నమాట. ఫస్ట్ చేసి అప్పుడు జెండాని పాతుతారు. అది అయిపోయిన తర్వాత ఆటలు ఏవి కావాలంటే అవి చేసుకుంటాం అన్నమాట. వ్యాయామాలు, ఆటలు, యోగాసనాలు, తర్వాత బౌద్ధిక్ అంటే ఏదైనా దేని గురించి అయినా స్పీచ్, ఇవన్నీ. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లోపల మళ్ళీ అందరూ గ్రూప్ గా ఫామ్ అయ్యి మళ్ళీ ఎంతమంది వచ్చారో ఇది చేసి అప్పుడు మళ్ళీ ప్రార్థన చెప్పి ముగిస్తారన్నమాట. ప్రార్థనతో ముగింపు అవుతుంది. అందుకే నేను ప్రార్థన చేయించేసి వచ్చాను. వాళ్ళు ఇంకా ఫుట్బాల్ ఆడుకుంటామంటే సరే ఫుట్బాల్ అక్కడే పెట్టేసి, ఫుట్బాల్ వాలీబాల్ రెండు అక్కడే పెట్టేసి వచ్చేసాను అనమాట. పిల్లలు చాలా సరదాగా ఉన్నారు. అండ్ తిట్టినా కూడా ఏమనుకోరు. సో మేము కూడా అలాగంటాం సార్. మీరు అనుకుంటున్నారు కదా మేము కూడా అలాగంటాం సార్. అసలు అనుకోం సార్, ఏమనుకోం సార్. ఇక్కడ రామతపురంలోనే జరుగుతుందా సార్ ఇది? అవునండి, మాది పెద్ద శాఖ. మాది ఇందిరానగర్ అని, నేనున్న ఏరియా ఉన్నదని సత్యనారాయణ శాఖ అంటారు. సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర చాలా పెద్ద గ్రౌండ్ అన్నమాట. పక్కనే నీళ్లు అవి కూడా ఉంటాయి. మంచి చెరువు అన్నమాట. టెంపుల్ పక్కన ఉండేదా సార్? పక్కన ఉన్న ప్లేసా? సత్యనారాయణ స్వామి టెంపుల్ కి పక్కన ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. దాన్ని చిన్న చెరువు ప్రాంతం. ఆ చిన్న చెరువు ప్రాంతం లోపల పాండురంగ స్వామి, గంగా భవాని దేవాలయాలు ఉన్నాయి. ఈ రెండు దేవాలయాల ప్రాంగణము చాలా పెద్దది. అక్కడ చాలా మంది వాకింగ్ వస్తారు. మంచిగా డ్రగ్స్ వేసుకునే వాళ్ళు డ్రగ్స్, తాగే వాళ్ళు తాగడానికి. ఈ మధ్య ఏంటంటే పోలీస్ వాళ్ళ నిఘా ఎక్కువ అయ్యేసరికి ఈ గ్యాంగ్ తగ్గిపోయింది. మా గ్యాంగ్ పెరిగింది. మాది 30-40 దాకా వస్తుంది. జనరల్లీ శాఖ అంటే 2-3-4 కంటే రారు ప్రతిరోజు. అలాంటిది మాది 30-40 దాకా వచ్చింది. మొదట్లో ఒక్కనే వెళ్ళేవాడిని, అలా నిలబడేవాడిని, ఒక్కొక్కరికి కాల్ చేసి వస్తున్నావా అని చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నడుస్తుంది. కానీ వెళ్ళిన రోజు ఏమైతుందంటే అలసిపోతాం. బాగా ఎక్సర్సైజ్లు అవి చేస్తాము. అన్ని అయిన తర్వాత ఇవాళేమో ఆడుకున్నాము. మొన్న దాకా కబడ్డీ ఆడుకున్నాం. కబడ్డీ ఆడుకుంటే కాలు పెట్టి లాగి గుంజేశారు పిల్లలు నన్ను. ఏం చేస్తాం ఇక, వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కోపం ఉందో వాడిని ఇదే ఛాన్స్ అని చెప్పేసి గుంజి పారేశారు. సో అట్లాగా ఓకే, ప్రారంభించుకుందాం. మైండ్ గేమ్ కూడా ఆడిస్తారు కదా సార్? గేమ్స్ మా దగ్గర మాకు గేమ్స్ కనీసం ఒక్కొక్కళ్ళకి 100 గేమ్స్ నేర్పిస్తారు. 100 గేమ్స్ నేర్పిస్తారు. ఈ 100 గేమ్స్ లో మళ్ళా ఇవి కాక నినాదాలు. ప్రతి గేమ్ తర్వాత ఒక నినాదం ఉంటుంది. ఆ నినాదం అన్నమాట జై భవానీ అంటే వీర శివాజీ అట్లాగా. సో అలాంటివన్నీ నినాదాలు ఉంటాయి అన్నమాట అన్ని. సో నంద అంటే వివేకానంద, అట్లా ఆ టైప్ లో నినాదాలు ఉంటాయి అన్నమాట. జయ హో అంటే విజయ హో అని ఇలా ఒక 100 నినాదాలు ఉంటాయి. ఆ నినాదాలు చదువుతూ ఇవన్నీ చేస్తుంటాం అనమాట. డాక్టర్ జీ కా క్యా సందేశ్ అంటే హిందూ వంకా హిందూ దేశ్ అని ఒక గ్రూప్ వీళ్ళు అంటారు, ఒక గ్రూప్ వాళ్ళు. అలా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఇద్దరూ కూడా నినాదాలు చెప్పాలి. సో అలా నినాదాలు నేర్పిస్తారు. ఇదైన తర్వాత వార్తలు అంటే ఈ వారం మొత్తంలో ఏం జరిగాయి, ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి తెలుసుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అంటే ఏంటంటే వ్యక్తి నిర్మాణము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే వ్యక్తి నిర్మాణం కోసము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో పాలిటిక్స్ ఉండవు. ఎందుకంటే ఇది వ్యక్తి నిర్మాణం కోసం ఆధారపడింది. వ్యక్తి ఎలా డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు, లేట్ గా జాయిన్ అవుతారు. ఎన్నిసార్లు చెప్పినా లేట్ గా జాయిన్ అవుతారు. టీవీ చూస్తూ ప్రవచనం వినొద్దంటే టీవీ చూస్తూ ప్రవచనం వింటారు. సో ఇట్లా ఎందుకు వస్తుంది ప్రాబ్లము? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరు మిమ్మల్ని డిసిప్లిన్ గా ఉంచలే. అందరూ కూడా డిసిప్లిన్ గా నువ్వు క్రమశిక్షణగా ఉండాలి. పొద్దున్న 5 5కి లేవాలి. ఆరోగ్యం బాగాలేని రోజు పర్వాలేదు. ఆరోగ్యం బాగాలేని రోజు లేక నీ రాత్రి 4 దాకా పనిచేసి వచ్చిన 5కి లేవలేం కదా, నైట్ షిఫ్ట్. అలాంటి వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరూ క్రమశిక్షణగా ఉండాలి. ఒక కరెక్ట్ టైంకి లేవడము, పొద్దున లేచిన తర్వాత దైవ మంత్రాలతోటి కరాగ్రే వసతే లక్ష్మి లాంటివి అవి ఇలాంటివన్నీ కూడా ఇవి నేర్చుకుంటే ఏమవుతుందంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత దేనికైనా కూడా ఆ తర్వాత నెక్స్ట్ 3 రకాలుగా వ్యక్తిని సిద్ధంగా చేస్తారనమాట. అందులోపల మొదటిదేమో శారీరకం అంటారు. సునంద గారు సునంద గారు ఇలాంటి కొత్త జంతువులు వచ్చి పంటలను నాశనం చేయడం మొదలు పెట్టాయి. ఆ పద్ధతి ఎంత తారుమారైంది. ఆగిపోయిన నెలల్లో ఎవరో వేరేది కూడా వింటున్నారు. వేరేది విన్న వాళ్ళు వేరేది వింటూ ఉండండి కదా. సార్ అది నేను రూమ్ లోకి వెళ్ళేకి చెయ్యి టచ్ అయ్యి వచ్చింది. మీరు అనగానే చూసుకున్నాను, ఆఫ్ చేశాను సార్. వింటున్నా. ఓకే, సో అట్లా మొదటిదేమో శారీరక అంటే శరీరం దృఢంగా ఉండాలి. నిన్న మనం అనుకున్నాం కదా, శారీరకంగా దృఢంగా ఉంటే తప్ప
రెండవది ఏంటంటే బౌద్ధిక్ అంటే ట్రైనింగ్స్, అంటే మనసుకు సంబంధించినటువంటివన్నీ కూడా. తర్వాత ఏంటంటే నిర్మాణం, వ్యవస్థ అంటారు. వ్యవస్థ అంటే ఏంటంటే ఆర్గనైజింగ్ స్కిల్స్, అన్ని రకాల ఆర్గనైజింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఒక తాడుని ఎలా కట్టాలి, ఎక్కడ ఎలా ఉండాలి, కార్పెట్స్ ఎట్లా వేయాలి, టాయిలెట్స్ ఎట్లా క్లీన్ చేయాలి నుంచి ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తారు అనమాట. ఇవన్నీ మెయిన్, అంటే ఒక వ్యక్తి యొక్క నిర్మాణమునకు, అంటే భారతదేశానికి ఎలాంటి వాళ్ళు కావాలి అనేదాన్ని ఆర్ఎస్ఎస్ నిర్మిస్తుంది అంతే. వీళ్ళకేమి పాలిటిక్స్ తో సంబంధం ఉండదు. కానీ మీకు ఇప్పుడు బీజేపీ కానీ, బిఎంఎస్ కానీ, ఏబీవీపీ కానీ, ఈ గ్రూప్స్ అన్ని ఏవైతే ఒక 100-200 గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో ట్రైన్ అయిన వాళ్ళే వివిధ దాంట్లోకి. ఇప్పుడు నేను విశ్వ హిందూ పరిషత్కి వెళ్ళాలనుకోండి, ఆర్ఎస్ఎస్ లో జరిగిన కోర్సులే విశ్వ హిందూ పరిషత్ కి కూడా అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు 5 కోర్సులు ఉంటాయన్న కదా, ఈ 5 కోర్సులు ఆర్ఎస్ఎస్ లో ఉండని, బీజేపీలో ఉండని, దేంట్లో అయినా ఉండాలి, వాళ్ళ ట్రైనింగ్ ఎంత వరకు అయింది అంటారు. ఇది డిగ్రీ లాగా అన్నమాట. ఈ 5 కూడా డిగ్రీ లాగా. ఈ డిగ్రీలో అందరూ బీజేపీ వాళ్ళు చేయాల్సిందే, ఏబీవీపీ వాళ్ళు చేయాల్సిందే, అందరు చేయాల్సిందే. అంటే కొంతమంది మధ్య నుంచి వస్తారు, వాళ్ళకు పర్వాలేదు, ఇక వాళ్ళకి చేయకపోతే ఓకే. కానీ మధ్యలో బాగా పాపులర్ గా ఉన్న వ్యక్తులు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండవు. కానీ మిగతా వాళ్ళందరూ ఇవి చేసి తీరాల్సిందే. బీజేపీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చేసి తీరాల్సిందే. మోడీ గారి దగ్గర నుంచి, నితిన్ గడ్కరీ గారి దగ్గర నుంచి, ఇప్పుడు ఉన్నటువంటి 20 మంది చీఫ్ మినిస్టర్స్ కూడా ఇవన్నీ చేసి పైకి వచ్చిన వాళ్ళే. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మీరు 20 రాష్ట్రాల లోపల ఒక చోట కూడా కరప్షన్ లేదు. మీరు ఠాగూర్ సినిమా చూసారండి అందరూ? ఠాగూర్ సినిమా చూసారు కదా? చూసామండి. ఆ ఠాగూర్ యాక్చువల్ గా లోపల రమణ అని ఒక సినిమాది కాపీ అన్నమాట. అందులోపల ఏమైతుంది, ఒక టీచరు ఒక జనరేషన్ ని బాగు చేద్దాం ముందు, నెక్స్ట్ జనరేషన్ ని అని చెప్పేసి అందులో ఉన్న వాళ్ళందరినీ చంపేయడం. అది ఎందుకు హింసా మార్గం. కానీ అందులో కూడా ఏంటి, తన స్టూడెంట్స్ ద్వారా సాలిడ్ గా మంచి వాళ్ళని తయారు చేస్తారు అన్నమాట. ఆర్ఎస్ఎస్ లో కూడా ఏంటంటే గుడ్ సిటిజన్స్ ని తయారు చేస్తారు. చేస్తే ఈ గుడ్ సిటిజన్స్ ఏం చేయాలి, మన ఆఖరికి చెప్పాలంటే ఇప్పుడు ముస్లింస్ ఎక్కువగా ఉండే కాశ్మీర్ లో వరదలు జరిగినా కూడా అందరికంటే ఫస్ట్ కనిపించేది ఎవరంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనిపిస్తారు. సో ఆర్ఎస్ఎస్ ఏంటంటే దేశాన్ని కాపాడుకోవాలి, ఇప్పటికే చాలా కోల్పోయాము, ఉన్న కొద్ది భాగాన్ని కాపాడుకోవాలి అంతే. చాలా మంది ఏంటంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే ఆర్ఎస్ఎస్ లో ఏమంటారు తెలుసా, నువ్వు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వడానికి ఫీజులు కట్టేది ఉండదు, ఫార్మ్స్ నింపేది ఉండదు, నీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేది ఉండదు. వెళ్ళి రోజు శాఖకి వెళ్ళి చూడు, 1 రోజు చూడు, 2 రోజులు చూడు, 10 రోజులు చూడు, నెల రోజులు చూడు, 2 నెలలు చూడు, 3 నెలలు చూడు, ఒక్కసారి అబ్జెక్షన్ అనిపించినా కూడా పక్కకి వెళ్ళిపోవని చెప్తారు. అబ్జెక్షన్ అనిపించే అవకాశం లేదు, ఎందుకంటే భారత మాతని ప్రేమించు అంటారు, భారత మాతకి జై అంటారు. అమ్మా నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. సో ఏమంటున్నారు, నమస్తే సదా వత్సలే మాతృభూమి, నువ్వు మమ్మల్ని వాత్సల్యంగా చూసుకునే ఓ మాతృభూమి, నీకు ఎప్పటికీ నేను నమస్కారాలు పెడుతూనే ఉంటాను. త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం, ఇంత సుఖంగా ఉండడానికి కారణం ఏంటి, నీ వల్లనే. త్వయా, నీ వల్లనే, మొత్తం సంస్కృతం ఆర్ఎస్ఎస్ లో. సో ఇట్లాగా మహామంగళే పుణ్యభూమే త్వదర్థే, ఓ మహామంగళమ్మ కలిగించేటటువంటి ఓ పుణ్యభూమి నీ కోసం అని చెప్పి, త్వదర్థే నీ కోసం అని చెప్పి, పతత్వేషకాయో నమస్తే నమస్తే. పతత్వేషకాయో, ఈ శరీరం పడిపోయే వరకు కూడా నేను నీకు నమస్కారములు చేస్తూనే ఉంటాను. ఎందుకోసము, నీ యొక్క భాగాలం మేమందరము. నేను పూనుకున్నాను ఈ మార్గము దేశాన్ని కాపాడుతాను అని చెప్పేసి నేను పూనుకున్నాను. అందులో అంటాడు అనమాట, శృతంచైవయత్ కంటకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం న సుగం కారయేత్. ఈ ముళ్ళ మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని కాస్త సుగమం చెయ్యమ్మా, ఎందుకంటే స్వయం స్వీకృతం సుగం కారయేత్, ఇది నా అంతటా నేను ఎన్నుకున్నటువంటి ఈ మార్గాన్ని సుఖం చెయ్యి. నన్ను ఎవరి దగ్గర తలకాయ ఉంచేలాగా చెయ్యకు, ఎప్పుడు నాకు వినయంగా ఉండేలాగా చెయ్యి. ఇవన్నీ మంచి గుణాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గొప్ప గుణాలని నా లోపల ఉండేలాగా చెయ్యి అని చెప్పి చెప్తారు అనమాట. చెప్పి లాస్ట్ ఎట్లా ఎండ్ అవుతుంది తెలుసా, పరం వైభవం పరం వైభవం పరం వైభవం నేతుమేతత్ స్వరాష్ట్రం. గొప్ప వైభవాన్ని నేను మళ్ళీ తీసుకొస్తాను మా భారత మాత కోసము అని చెప్పేసి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రార్థన.
ఇందులోపల ఉన్నటువంటి ప్రతి పాట మహానుభావులు ఎంతో మంది రాసింది. ఒక్క పాట కింద ఈ పాట వీళ్ళు రాశారు అని పేరు ఉండదు తెలుసా. మా దగ్గర వందల పాటలు ఉంటాయి, ఒక్క పాటకు కూడా ఉండదన్నమాట. అందులోపల ఒక్క పాటకు కూడా. అందులో ఏమంటాడు, భారత జనని భారత మాత, అది ఆ పాట ఉంది కదా మీకు, హే జనని హే మారని కాదని మెడలో మాలగా వాడని పెద్దమ్మ గారు నేర్పారండి. మాలని. ఎంత బ్యూటిఫుల్. మెడలోపల బాగా వాడుకోవాలి, లేదా పాదాల మీద పడిపోని నన్ను. భారతమాత అంటే మొన్న నా గురు పూజ సమయంలో చెప్పడం మీకు అందరికి తెలుసు కదా. అది ఇమాజినరీ ఫిగర్ కాదు. భారతమాత అంటే దుర్గాదేవి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఎవరైతే ఉన్నారో ఆ చైతన్య శక్తిని మనం ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాము, నాకు శక్తినివ్వు, నేను ఇవన్నీ ఆపదల నుంచి కాపాడుకోగలగాలి. అయినా కూడా నేను ఎప్పటికీ కూడా నా లోపల పొగరు రాకూడదు, నేను ఎప్పుడు కూడా వినయంగా ఉండాలి. ఎంత గొప్ప ఇవి చెప్పండి. సో జనాలకు తెలియదు. వీళ్ళు ఏంటంటే మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత దృఢంగా ఉంటారు, వాళ్ళు మరి అదే విధంగా శారీరకంలో నేర్పిస్తారు, కర్ర నేర్పిస్తారు, ముష్టి యుద్ధాలు నేర్పిస్తారు. ఇవన్నీ దృఢంగా ఉండడానికి. నేను జాయిన్ అయింది 9-10 ఏళ్ళే, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉంటారు. లక్కీగా నాకు మా ఇంట్లో మా అమ్మ వల్ల చాలా క్రమశిక్షణ వచ్చింది, హైయెస్ట్ క్రమశిక్షణ వచ్చింది. కానీ క్రమశిక్షణ ఇంట్లో లేని వాళ్ళ సంగతి ఏంటి, ఇప్పుడు టైంకి జాయిన్ అవ్వని వాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరికీ ఎట్లాగా. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే సరైనటువంటి దగ్గర ఉంటే తప్ప క్రమశిక్షణ రాదు. క్రమశిక్షణ లేనప్పుడు మనకు అహంకారము ఇవన్నీ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అహంకారం వస్తుంది, మనకు పొగరు వచ్చే ఛాన్స్ ఉంది, మనకు నేనెంత నువ్వెంత ఇవన్నీ వస్తాయి, కోపతాపాలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి. ఇప్పుడు ఇందులోపల అత్యంత ఉన్నతమైన స్థానం వాళ్ళు ఉంటారు, తక్కువ స్థానం వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి కూడా నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేది ఉండదు. అందరూ అందరితోని ప్రేమగా ఉండాల్సిందే. అది చెప్పే కదా, హిందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్. దీనికి మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత. ఇది చేయడం కోసం అని చెప్పేసేసి ఒక్క నిమిషం, అన్ని సంస్కృత పాటలేను సార్, తెలుగు పాటలు హిందీ పాటలు అన్ని ఉంటాయి. కూడా ఉన్నాయండి. దేశమనే తెంతని దీపంగా జీవితాన్ని చాలా పాటలు ఉన్నాయి, మహోన్నతమైనటువంటి పాటలు ఎన్ని. గారు నేర్పుతున్నారండి యోగా క్లాస్ లో. అవును, మాట్లాడుతూ చూస్తే ఇందు లోపల ఇది అవ్వలేదు. ఆ పాట ఉంది కదా, నేను ఎప్పుడు పాడే పాట మీకు జ్ఞాపకం లేదా, శ్రద్ధామయ విశ్వాసు బడాకర్ సామాజిక సద్భావ జగాయే अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए जाग रहा है जनगण मन निश्चित होगा परिवर्तन. ఎంత అద్భుతం. కులమతాలు లేనటువంటి సమాజం మనది అద్భుతమైనటువంటి, మనము హిందువులుగా పుట్టడం ఏదో కొన్ని కోట్ల జన్మల అదృష్టం. అయితే ఇప్పుడు తెలియని వాళ్ళ సంగతి ఏంది, ఇప్పుడు మాకేముంటారు చాలా మంది, మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ఏమైంది, నీకు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, నీకు కష్టం వచ్చినప్పుడు వచ్చేదా, నువ్వున్నావా ముందు భరతమాత యొక్క సేవ కోసం నువ్వు నిలబడ్డావా? ఎంతసేపు నా కుటుంబము, నా పిల్లలు, నా కోరికలు తీరాలి, ఈ ఆలయంకి వెళ్ళాను, ఈ పూజ చేశాను, ఈ పారాయణాలు చేశాను, ఈ పిచ్చి డాన్సులు చేశాను, ఇవే గాని నేను భరతమాత కోసం నిలబడ్డానా? నేను నా హిందూ ధర్మం కోసం నిలబడ్డానా? దేశం కోసం నిలబడవు, ధర్మం కోసం నిలబడవు, కుటుంబం కోసం ఏముంది, పశువులు కూడా చేస్తాయి, నీ గొప్పతనం ఏముంది? దేశభక్తి లేకుండా, ధర్మం పైన అవగాహన లేకుండా అందరు బతికేస్తున్నారు. ఎంతమంది నువ్వు హిందూ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఎవరు చెప్పరు తెలుసా? ఎవరైనా చెప్పండి, హిందూ అంటే ఎవరండి మన గ్రూప్ లో? మోక్షాలని సాధించేవారు, ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి అదే కామాన్ని తీర్చుకుంటూ, అవసరమైన కోరికలన్నింటినీ తీర్చుకుంటూ బాధ్యతగా ఉండి తర్వాత మోక్షాన్ని సాధించటం. బస్ వీడే హిందువు. ఇది తెలియని వాళ్ళు ఎంతమంది? ఆ పాటలు వింటారు, అవి ఎందుకు అన్నారో వింటారు. ఎంతసేపు పూజలలో ఏదో ఉంది, ఏదో చేసేయాలి, ఏదో పారాయణం చేయాలి, ఏవో హడావిడి, ఏదో హంగు,
ఇందులోపల పడి కొట్టుకు వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడైనా కూడా హిందూ అంటే నేను ఎందుకు అని అది హిందుత్వాన్ని తెలుసుకోరు, ఇటుకొని దేశం పైన ప్రేమ అది లేదు, ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, సమాజం పైన ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు. నా ఇంట్లో కూర్చుంటా తింటాను, బాగా తింటాను, కుంభాలు చేస్తాను, తింటాను. ఇదే గాని దేశ రక్షణ కోసమై నేను వచ్చానా? కనీసం దేశం లోపల కొంతమంది జీవితంలో వెలుగును నింపాలా లేదా? ఎంతసేపు హంగు ఆర్భాటము, ఎవరి దగ్గర డబ్బు వస్తుంది, నన్ను ఎంతమంది గుర్తిస్తున్నారు, ఎంతమంది గుర్తిస్తే లాభం ఏంటి? రేపు పొద్దున్న నువ్వు చనిపోతే ఎంతమంది నీకు, నాకు ఇవాళ భారతరత్న వస్తుంది, రేపు పొద్దున్న నేను చనిపోతాను, లాభం ఏమిటి? ఇవాళ నాకు దేవుడు ప్రత్యక్షమే 300 కోట్లు ఇస్తాడు, రేపు నేను పొద్దున్న ఉంటానని గ్యారంటీ ఏంటి ఆ 300 కోట్లు అనుభవించడానికి? కానీ ఈ ఆధ్యాత్మిక సంపద ఏదైతే సంపాదించుకుంటున్నామో ఈ సంపాదన ద్వారా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వచ్చే జన్మ కూడా అద్భుతంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో జ్ఞాన షట్కంలో చివరి అధ్యాయంలోకి వచ్చాము. పరిణతి పెరిగినటువంటి అర్జునుడు ఇక నాకు మోక్షం అవసరమా అనే ఆలోచనలో ఉన్నటువంటి స్థాయికి చేరుకున్నాడు. మోక్షము కూడా అవసరం లేదు. ఎందుకోసము అంటే నేనే మోక్ష స్వరూపుడనైనప్పుడు నాకు మోక్షం ఎందుకు అవసరం? ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరది మాట్లాడుతున్న వాళ్ళు? వెళ్ళిపోమని చెప్పే కదా నేను. వేరే పనున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదండి. హలో, ఎవరండి మాట్లాడేది? మాట్లాడే వాళ్ళు, పనులున్న వాళ్ళు వెళ్ళిపోయి తర్వాత అనుకోకుండా అన్మ్యూట్ అయింది సార్. యాక్చువల్ గా నేను మ్యూట్ లో ఉందనుకున్నాను. సారీ సార్. సరే. అప్పుడు త్యాగము, సన్యాసం, మరి రెండింటికి తేడా ఏంటి అని ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. రెండు ఒకే రకంగా ఉన్నాయి. సన్యాసము, త్యాగము ఒకే రకంగా ఉన్నాయి కదా శ్రీకృష్ణ, ఏమిటి తేడా? ఇదే రకమైనటువంటి ప్రశ్నను అర్జునుడు అనేక అధ్యాయాలలో ముందు కూడా వేశాడు అని చెప్పి తెలుసుకున్నాం. ముందుగా ఏమన్నాడు? కర్మ గొప్పది, జ్ఞానం గొప్పది అయినట్లయితే నన్ను కర్మ మార్గంలో ఎందుకు పెట్టావని మొట్టమొదటిసారి అడిగాడు. రెండవసారి కర్మయోగము, కర్మ సన్యాస యోగము రెండు గనక ఒకే ఫలితాన్ని ఇచ్చేటట్టయితే నేను కర్మ సన్యాసం పని చేయను, నన్ను ఎందుకు కర్మయోగం చేయమంటున్నావు అని రెండోసారి ప్రశ్న అడిగాడు. మూడవసారి 12వ అధ్యాయంలో ఏవం సతత యుక్తాయే అని చెప్పడానికి వచ్చినప్పుడు అప్పుడేమన్నాడు? నేను రూపంతో ఉన్న వాళ్ళు నిన్ను పూజించాలా, రూపం లేని వాళ్ళని పూజించాలా అని. ఈ మూడింటిలో కూడా అర్థం ఒకటే. ఏంటంటే మాటి మాటికి అర్జునుడు ఒకే ప్రశ్నని రెండుగా తిప్పుతున్నాడు. ఒకటేమో కర్మయోగులు, ఒకటేమో జ్ఞానయోగులు. జ్ఞానయోగులకు చేయవలసినటువంటి కర్మ ఏది ఉండదు. ప్లీజ్ గట్టిగా పట్టుకోవాలి. ఈ మూడు ప్రశ్నలు ఒకటే. 4వ అధ్యాయంలో అడిగినటువంటి సన్యాసము, త్యాగము కూడా అదే ప్రశ్న. 4 సార్లు ఒకే ప్రశ్న అడిగాడు. మళ్ళొకసారి చెప్పాలా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి ఒక్కసారి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఒక్కసారి మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. మొదటిసారి ఏమన్నాడు? రెండో అధ్యాయంలో అంతా చెప్పగానే మొత్తం వినేసి 3వ అధ్యాయం స్టార్టింగ్ లో ఏమంటాడు? దేవుడా, కర్మయోగము, జ్ఞానయోగము రెండు గనక గొప్పవైతే ఎందుకు ఇంత కష్టమైనటువంటి కర్మయోగం చేపిస్తావు? ఐ చూస్ జ్ఞానయోగం. నాకు జ్ఞానయోగం ఈజీ అనిపిస్తుంది నువ్వు చెప్పిన దాని ప్రకారం అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? కర్మయోగం చేయందే జ్ఞానయోగంకి వెళ్ళలేవు, కర్మయోగం అనేటటువంటిది నిన్ను పరిశుద్ధులను చేస్తుంది అని చెప్పాడు. దానికి నిన్న ఉదాహరణగా తెలుసుకున్నాము. ఎవరైనా చెప్తారా? వెంకట చైతన్య ఉన్నదా? వచ్చిందా వెంకట చైతన్య? జాయిన్ అయ్యావా? మలం విక్షేపము, ఆవరణ ఒకసారి చెప్పవా? మలం ఎవరైనా ఆమెకి ఎవరైనా సపోర్ట్ ఎవరైనా చెప్పండి. మలము అంటే మలినాలను పోగొట్టుకోవటం సార్. దేని ద్వారా జరుగుతుంది అది? ధర్మ సాధన. విక్షేపణేమో భక్తి మార్గం ద్వారా శుభ్రం చేసుకోవచ్చు, ఆవరణనేమో జ్ఞాన మార్గం. రైట్, కరెక్ట్. విక్షేపణ అంటే మనసు నిశ్చలంగా చేసుకోవాలి. కరెక్ట్, అది భక్తి మార్గం. కరెక్ట్. చివరికి జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గంకి వచ్చేసరికి ఏంటి? జ్ఞాన మార్గంలో ఏం చేస్తాం? ఆవరణ తొలగించుకుంటాం. ఆవరణ తొలగించుకుంటాం అంటే ఏమొస్తుంది మనకు? నిధ్యాసనం ద్వారా మనము ఇక్కడ మనం నిధి జ్ఞానాన్ని పొందుతాము. ఇప్పుడు ఏమర్థమైంది మనకు?
మూడు కూడా అవసరమే. కర్మ, భక్తి, జ్ఞానం మూడు కూడా అవసరమే. అయితే ఏమిటంటే భక్తి అనగానే మనం ఏమనుకుంటున్నాం, వెంటనే దేవుడికి దండం పెట్టుకోవడం భక్తి అనుకుంటున్నాం. కాదు, నీ పిల్లలని ఎంత ప్రేమిస్తావో దేవుడిని అంత ప్రేమించు అని చెప్పేసరికి వెనక్కి వచ్చేస్తున్నావు. అర్జునుడు అనన్య ఒక భక్తి స్థాయి కావాలి. అనన్య భక్తి కావాలి. అందుకోసం అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, భగవంతుడిని ఇప్పుడు ఎప్పుడైతే ఆయన 12వ అధ్యాయంలో ఉన్నాడో అప్పుడే అర్థమైపోయింది ఆయనకి. ఏంటంటే పిల్లలు, బంధువులు, స్నేహితులు వీరందరూ కాదు ముఖ్యము, భగవంతుడే ముఖ్యము. ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో తెలుసుకున్నాక 12వ అధ్యాయంలో అప్పుడు అతను పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోతాడు. అర్జునుడు పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయిన తర్వాత పిల్లలు చనిపోయినా కూడా అర్జునుడు వెళ్లి కృష్ణుడిని కొట్లాడాడు. నువ్వు పక్కనే ఉన్నావు దేవుడివి, పక్కనే ఉన్నావు గురువువి అని. మనమేమో మన జీవితంలో మన కోసం కోరుకుంటాం, భార్య కోసం కోరుకుంటాం, పిల్లల కోసం కోరుకుంటాం, కోరికలు తీరకపోతే దేవుడిని తిడతాం, లేదా ఇంకో ప్రవచనకర్త ఇంకో మాట చెప్తే ఆయన దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ పిల్లలే చనిపోయారు, అది కూడా దేవుడికి తెలిసి తెలిసి చంపించాడు. మరి అర్జునుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే ఆయనకు తెలుసు భగవంతుడు ఏది ఎలా జరగాలో అలా జరగనిస్తాడు. కాబట్టి నేను ఇంక ఏ భక్తి లేదు, నేను ఆయన నమ్ముకుంటానంతే శ్రీకృష్ణుని అని. అది భక్తి అంటే. అంటే భక్తి అంటే నేను దండం పెట్టుకుంటానండి, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటానండి అంటే అది భక్తి కాదు. సో ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో అడుగుతాడు, నేను జ్ఞానయోగం చూజ్ చేసుకుంటా అంటే ఇప్పుడు జ్ఞానయోగం నువ్వు చూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి జ్ఞానయోగం చూజ్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు నీకు యుద్ధం చేయాలి, కర్మ చేయాలి. ఈ వయసులో ఇప్పుడు నువ్వు అందరు ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ తెలియదా? ద్రోణాచార్యుడికి తెలియదా? భీష్మాచార్యుడికి తెలియదా? కానీ వాళ్ళు యుద్ధానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారు? వారికి తెలుసు కాబట్టి. అదే విధంగా నువ్వు కూడా తెలుసుకొని యుద్ధం చేయాలి అని చెప్పి తర్వాత కర్మ సన్యాసం గురించి చెప్పగానే మళ్ళీ కర్మ సన్యాసం రాగానే మళ్ళీ అర్జునుడికి ఆశ కలుగుతుంది. దేవుడు నువ్వు కర్మ సన్యాసం ఒకే రకమైన ఫలితాలు ఇస్తాయి అంటున్నావు కదా, నేను కర్మను వదిలేస్తాను, అయితే మళ్ళీ యుద్ధం చేయను. ఆయనకి ఎలాగా యుద్ధం తప్పించుకోవాలని కర్మ సన్యాసం చేస్తాను అని అన్నాడు రెండోసారి. మొదటిసారి ఏమో కర్మయోగమా జ్ఞానయోగమా అని చూజ్ చేసుకున్నాడు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మళ్ళా తర్వాత నేను చెప్తున్నా, నేను మళ్ళా కసురుకుంటానని అనొద్దు. రెండోది కర్మ యోగము కర్మ సన్యాస యోగము ఒకటే అని చెప్పి 5వ అధ్యాయం దగ్గరకు అర్థమవుతుంది. అర్థమై మళ్ళీ అడుగుతాడు, కర్మ సన్యాసమే గొప్పదైతే నాతో ఎందుకు కర్మ చేయిస్తున్నావు అని మళ్ళీ క్వశ్చన్. రెండవది. మూడవది వచ్చేసరికి మూడవ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? 11వ అధ్యాయము వచ్చిన తర్వాత 12వ అధ్యాయం లోపల అంటాడు, సరే ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే అనుకుంటూ అక్కడ చెప్తాడు, నిన్ను జ్ఞానయోగులు పూజిస్తున్నారు లేక రూపం లేకుండా జ్ఞానయోగులు రూపంతో మిగతా వాళ్ళందరూ పూజిస్తున్నారు. ఈ రెండిట్లలో ఏది గొప్పది అని అడుగుతాడు. ఇది మూడవసారి అడిగినటువంటి పెద్ద ప్రశ్న అర్జునుడు. చివరికి 4వది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో సన్యాసం గొప్పదా త్యాగం గొప్పదా 4 అడిగాడు. ఈ 4 ప్రశ్నలు ముందు అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి అడగండి, ఇంకొకసారి చెప్పమన్నా చెప్తాను. ఈ 4 ప్రశ్నలు అర్థమైనాయా కనీసము? అర్థమయ్యాయి సార్. వెరీ గుడ్. ఇప్పుడు 4ంటికి ఒకసారి గనక మనం చూస్తే ఒకే ప్రశ్న అర్జునుడు, ఇవి 4 డిఫరెంట్ ప్రశ్నల్లాగా ఉన్నప్పటికీ కూడా ఒకటే ప్రశ్న. అందుకే దీనిపైన మనకు భగవద్గీత పైన చక్కటి అవగాహన ఉంటే ఇంకా బాగా చూడగలం. మొట్టమొదటిసారి అడిగినప్పుడు ఏమైంది? కర్మనా జ్ఞానమా అన్నాడు. అంటే కర్మయోగులని జ్ఞానయోగులని 2 భాగాలని మనం గుర్తిస్తున్నాం అక్కడ. తర్వాత కర్మ సన్యాసము అన్నాడు. కర్మ సన్యాసం ఎవరు చేస్తారు? జ్ఞానయోగులు. కర్మ చేసేది కర్మయోగులు. సో అదే ప్రశ్న మళ్ళీ రెండోసారి అడిగాడు. మూడోసారి అడిగాడు ఏవాడు? నిర్గుణ పరమాత్మన సగుణ పరమాత్మను పూజించాలా అన్నాడు. సగుణ పరమాత్మను పూజించే వాళ్ళు కర్మయోగులు, నిర్గుణ పరమాత్మను పూజించే వాళ్ళు జ్ఞానయోగులు. మళ్ళీ అదే క్వశ్చన్ అదే జవాబు. ఎస్ ఆర్ నో? అర్థం కాకపోతే చెప్తాను మళ్ళీ. చివరికి 4వది మనం ఈ అధ్యాయంలో ప్రారంభంలో తెలుసుకున్న సన్యాసమా. లాస్ట్ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి రూపంతో పూజించాలా రూపం లేకుండా పూజించాలా, సగుణ పరబ్రహ్మణ నిర్గుణ పరబ్రహ్మణ అని 12వ అధ్యాయంలో అడుగుతాడు. ఏవం సతత యుక్తాయే. అవునా? శ్లోకం 12వ అధ్యాయం అందరినీ బట్టి కొట్టమన్నాను. 12-15 తప్ప భగవద్గీతలో బట్టి కొట్టాల్సిన అధ్యాయం లేదు. యోగ విత్తమా ఎవరు గొప్ప? సో ఎవరైతే నిరాకార పరబ్రహ్మని పూజిస్తున్న వాళ్ళ, లేకపోతే రూపం ఉన్నటువంటి భగవంతుని పూజించే వాళ్ళు ఏంది? వాళ్ళు కర్మయోగులు. ఇంకా రూపం లేకుండా భగవంతుడికి రూపం లేనటువంటి నిర్గుణ పరమాత్మని పూజించే వాళ్ళు ఎవరు? జ్ఞానయోగులు. సో మొదటి క్వశ్చన్కు జవాబు కర్మయోగులు జ్ఞానయోగులు, రెండవ ప్రశ్నకు జవాబు కర్మయోగులు జ్ఞానయోగులు,
మూడో ప్రశ్నకి జవాబు కర్మయోగులు జ్ఞానయోగులను కంపేర్ చేస్తున్నాడు. చివరికి 4వ అధ్యాయం, ఈ అధ్యాయంలో ఏమైందంటే 18వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ సన్యాసమా త్యాగమా అని అడిగాడు. సన్యాసమేమో జ్ఞానయోగులకు, త్యాగమేమో కర్మయోగులకు. సో మళ్ళా కర్మయోగులను జ్ఞానయోగులనే కంపేర్ చేశాడా లేదా? ఇది అవగాహన. భగవద్గీత పైన అవగాహన అంటే ఇలా తెచ్చుకోవాలి, ఇలా కనెక్టింగ్ పీసెస్ తెచ్చుకోవాలి. అర్థమైందా అండి? మళ్ళీ ఒక్కసారి చెప్పమంటే చెప్తాను, ఏం పర్వాలేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. త్యాగం కర్మయోగులు, సన్యాసం జ్ఞానయోగులు. కరెక్ట్. మిగతా 3 ప్రశ్నలకు కూడా జవాబులు ఏంటి? కర్మనా జ్ఞానమా? జ్ఞానంలో కర్మ, జ్ఞానమే కర్మ సన్యాసం. గొప్పదైతే జ్ఞానమే చూస్ చేసుకుంటా అంటాడు. అది మొదటిది. అక్కడ కూడా కర్మయోగులను జ్ఞానయోగులను కంపేర్ చేశాడు. రెండోది కర్మ సన్యాసం, అక్కడ కర్మ కూడా మళ్ళీ సన్యాసం. కర్మయోగులు జ్ఞానయోగులనే కంపేర్ చేశాడు. మూడవది సగుణాకారమా నిర్గుణాకారం అన్నప్పుడు మళ్ళీ కర్మయోగులను జ్ఞానయోగులనే కంపేర్ చేశాడు. చివరిగా 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుని మహాబాహో అంటాడు. ఈయన శ్రీకృష్ణుని మహాబాహో అంటాడు. శ్రీకృష్ణుని పొగుడుతున్నాడు. ఈసారి పొగిడేమంటాడు? ఇప్పుడు నువ్వు చెప్పు, కర్మయోగమా జ్ఞానయోగమా అని ఈసారి అడుగుతున్నాడు. అదే ప్రశ్న 4 సార్లు వేశాడు. ఇది ఇలా అన్వయించుకుంటే ఎంత బాగుందో చూడండి. అర్థమైందా? ఇంకొకసారి చెప్పనా ఎవరికైనా? ఏం సిగ్గుపడద్దు, ఇది నేర్చుకునే టైము. సిగ్గుపడితే నేర్చుకుంటా. వెరీ గుడ్. సరే, 3వ అధ్యాయం లోపల ఏమన్నాడు? కర్మ చెయ్యాలా, జ్ఞానమా గొప్పదా? జ్ఞానం గొప్పదైతే నేను కర్మ ఎందుకు చేయాలి అన్నాడు. అంటే ఏమైంది? కర్మయోగులని జ్ఞానయోగులను కంపేర్ చేశాడు. ఇది అర్థమైందా? అందరికి ఒకసారి చెప్పండి, ఎస్ ఆర్ నో? అర్థమైందండి. రైట్. తర్వాత 5వ అధ్యాయంకి వచ్చేసరికి కర్మయోగము కర్మ సన్యాస యోగము మళ్ళీ 2 సమానము అన్నాడు. కర్మయోగము అనేది కర్మయోగుల కోసం చెప్పినది. కర్మ సన్యాస యోగము అనేటటువంటిది ఎవరైతే కర్మను సన్యాసం నిజంగా ఎవరు చేయగలుగుతారు? కేవలం జ్ఞానయోగులకే కర్మ అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు నేను సన్యాసిని, కాషాయ వస్త్రాలు కట్టుకున్నాను అనుకోండి, ఇక నాకు చేయవలసిన కర్మలు ఏముంటాయి? కాబట్టి కర్మ సన్యాసము అనేటటువంటిది జ్ఞానయోగులు. సో మళ్ళీ రెండోసారి కూడా కర్మయోగులని జ్ఞానయోగులని కంపేర్ చేశాడు. 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమైంది? సగుణాకారమా నిర్గుణాకారమా? రూపమున్న దేవుణ్ణి పూజించాలా, రూపం లేని దేవుణ్ణి పూజించాలా? అంటే రూపం ఉన్నటువంటి దేవుణ్ణి పూజించే వాళ్ళందరూ కర్మయోగులు. రూపం లేనటువంటి దేవుణ్ణి పూజించే వారు ఎవరు? అది చాలా కష్టము. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతుడు దుఃఖం దేహవద్భిరవాపితే. అందుకే నేను ఎందుకు చెప్తాను 12-15 బట్టి కొట్టమని. మిగతా అన్ని అధ్యాయాలు మీరు బట్టి కొట్టక్కర్లేదు. 12-15 బట్టి కొట్టి తీరవలసిందే. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, అర్థం చేసుకోవాల్సిన గ్రంథము, జీవితంలో ఆచరించాల్సినటువంటి గ్రంథము. కాబట్టి 12వ అధ్యాయంలో ఏమైంది? మళ్ళీ ఒకటేమో కర్మయోగులది, ఇంకోటేమో జ్ఞానయోగులది. జ్ఞానయోగులకు రూపంతో సంబంధం ఏముంది? అందరిలో దేవుణ్ణి చూస్తారు. వాళ్ళు అందరిలో దేవుణ్ణి చూస్తారు. కాబట్టి వారికి ఇంకేమీ అవసరం లేదు. చివరగా ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చేసాం. 18వ అధ్యాయంలో రాగానే స్టార్టింగ్ అడిగాడు, సన్యాసానికి త్యాగానికి తేడా ఏంటి, నేనేం చేయాలి? అదే ప్రశ్నకు అదే జవాబు చెప్పాలి శ్రీకృష్ణుడు కూడా. శ్రీకృష్ణుడు అదే జవాబు చెప్పాలి. ఎట్లా చెప్పాడు చూసుకుందాం. ఇక్కడ దాకా అర్థమైందా అందరికి? ఆల్రెడీ చెప్పుకున్నవే మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. వెరీ గుడ్. ఇప్పుడు ఏమైంది? త్యాగం గొప్పదా, సన్యాసం గొప్పదా, ఏది చెయ్యాలి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, సన్యాసం అనేటటువంటిది ఏదైతే ఉందో సమ్యక్ న్యాసం, అంటే కర్మలన్నింటికీ కూడా దోషం ఉంటుంది. ప్రతి కర్మ కూడా ఎంతో కొంత దోషంతో ఉంటుంది. కాబట్టి కర్మలు వదిలేస్తే బెటర్ కదా. కర్మ చేయడం ఎందుకు? అరుసు తొక్కనేలా, కాళ్ళు అడగనేలా, దాని బదులు ఎందుకు అసలు కర్మలే చేయకుండా ఉంటే బెటర్ కదా అని శ్రీకృష్ణుడితో అడుగుతున్నాడు. రెండోది ఏంది? త్యాగము, అంటే కర్మ యొక్క ఫలితాలను వదిలేయడం. కర్మ ఫలితాలు దేవుడా నీకే అంకితం, సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తు. అది గొప్పనా, త్యాగం గొప్పనా? ఇది. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఏమంటారంటే, రెండు గొప్పనే. చాలా మంది కర్మ సన్యాసం గొప్పదంటారు, బట్ నాకు సంబంధించినంత వరకు త్యాగమే గొప్పది అని చెప్పుకున్నాడు. కాబట్టి నువ్వు త్యాగం చెయ్యవయ్యా అర్జున. అంతేగాని అంటే కర్మఫల త్యాగం అంటే కర్మ చెయ్యి, కర్మ ఫలితాలను వదిలేసాయి. ఉదాహరణకు రమణ మహర్షి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం, వంకీకర్రది. ఆ వంకీకర్ర తయారు చేయి, పైకి తీసుకెళ్లి చివరికి ఒక ముసలి వ్యక్తికి అందించేస్తాడు. అదే విధంగా మీరంతా కూడా డబ్బు సంపాదించి ఎవరైతే కష్టాలలో ఉంటారో వారిని కాపాడుకోండి. అది కర్మ ఫలితాన్ని త్యాగం చేయడం. లేదా దేవుడికి వదిలేసేయండి, అంతా దేవుడు చూసుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? పోగు పెట్టుకుంటాం. ఎంత పోగు పెట్టుకుంటామో, ఈ పోగు పెట్టుకున్న దాంట్లో ఎన్ని వస్తువులు తీసుకెళ్తానండి? ఎన్ని కార్లు వస్తాయండి? నాకు వచ్చే జన్మకి ఎన్ని కార్లు వస్తాయి చెప్పండి ఎవరైనా? ఏమీ రావండి. రావు. మరి అది తెలిసినా ఎందుకు పోగు చేసుకుంటూ ఉంటారు వస్తువులు జనాలు? అంటే ఇది ఏంటంటే
ఆత్మతత్వం అర్థం కాకపోవడమే. సింపుల్ ఏంటంటే నేను రేపు మాయా అనేది మాయా అనేటటువంటిది మనం సృష్టించుకున్నది. దేవుడు కావాలని మాయ పెట్టలేదు. మాయ దాటడం అత్యంత సులభం. దేవుడు ఏమంటాడు 13 అధ్యాయాలు, అందరిపైన నేను మాయ పెట్టాను, కానీ నా మాయని దాటడం అనేటటువంటిది భక్తితో చాలా సులభంగా దాటొచ్చు అని చెప్తున్నాడు. ప్రకృతి స్వభావాన్ని దాటడం చాలా సులభం, కానీ మనం ఏం చేస్తాము, దాటలేమంటాం. ఇప్పుడు వాడు అలా గొప్పగా చేసినట్టే సార్ వాడు గొప్పవాడు సార్ అంటారు, అంతేగాని నేను గొప్ప వాడి దారిలో వెళ్తానని ఇవ్వడన్నాడు. ఎవరైనా ఏమంటారంటే ఆ వాడు గొప్పోడే సార్. ఇప్పుడు సుభాష్ చంద్రబోసు తన భార్యని పిల్లల్ని త్యాగం చేశాడంటే అవును సార్ ఆయన గొప్పోడు. మరి మీరు చేస్తారా? మాకు కుదరదు సార్, మనవాడు మనవరాల్ని స్కూల్ కు పంపించాలి సార్. కుదరదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్, మీకు కొద్దిగా క్రాక్ ఉన్నారు సార్, మీరు దేడిది మాకు అట్టెట్ట వదులుతాం సార్ పిల్లల్ని మనవరాలని. నా మనవడు తెలుసు సార్, నా ఫోన్ తోనే ఆడుకుంటాడు సార్. మీ గ్రూప్ లో అప్పుడప్పుడు మెసేజ్లు వస్తాయి చూడండి సార్, అవన్నీ నా మనవడు పెట్టేవే. ఎంత మురిసిపోతాను తెలుసా సార్ నా మనవడు చేసే పనులకు. నా మనవరాలు సార్ నా నెత్తి మీద కూర్చుంటారు సార్, ఎంత మజా వస్తుంది తెలుసా సార్. నాకు మళ్ళీ ఉల్టా చెప్తారు మీరు. అక్కడేమో భార్యని పిల్లల్ని అన్నింటినీ సమాజం కోసం వదిలేసి త్యాగం చేసినటువంటి వాళ్ళు కనిపిస్తుంటే, ఇటు అన్నిటికంటే ముఖ్యం జీవితం. ఆ జీవితాన్ని కూడా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. భగత్ సింగ్, రాజ్దేవ్, సుఖదేవ్, రాజ్గురు, వీళ్ళందరూ ఎలా వదిలేశారు? కాబట్టి ఏంటంటే భగవంతుడు చెప్పేదల్లా కూడా ఏంటంటే త్యాగం అనేటటువంటి బుద్ధి కలగాలి, నీకు త్యాగం అనేటటువంటి బుద్ధి కలగాలి అని చెప్పి. అసలు ఈ కర్మ గురించి నేను ఒక మాట చెప్తానయ్యా. కర్మ అనేది జరుగుతుంది, కానీ కర్త ఎవరో ఎవ్వరికి తెలియదు అని చెప్పేసి 5 లక్షణాలు చెప్పాడు. తొందరగా చెప్పండి 5 లక్షణాలు ఏవో, క్విక్. కర్మ చేయడానికి 5 కారణాలు ఏంటంటే నిష్కామ కర్మ, ఫలితం ఏదొచ్చినా త్యాగం చేయటం, బాధ్యతగా చేయటం, అది కర్మయోగం. అది కర్మయోగం. శరీరము, కరణాలు, అధిష్టానము, కర్త, చేష్టలు, అధిష్టానం తథాకర్త, కారణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచ. దైవం ఒకటి, చేష్టలు ఒకటి, అధికారం ఒకటి, శోధనము, కర్మ సంగ్రహము, చేష్టలు, దైవానుగ్రహము, ఇవన్నీ కరెక్టే. ఇదైన తర్వాత ఏమైంది, తర్వాత స్టెప్ లోకి వచ్చేసరికి, తర్వాత స్టెప్ లోకి వచ్చే ఈ 5 నిజంగా కర్త ఎవరు అంటే మనం చెప్పలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నా ఇంద్రియాలు, నా శరీరము పనిచేసాయి అనుకోండి, పనిచేస్తున్నాయి. ఉదాహరణకి నా కళ్ళు, నా చేతులు ఇవన్నీ కూడా నేరంలో పార్టిసిపేట్ చేశాయి. తర్వాత నాకు చేతులు పోయాయి అనుకోండి, చేతులు పోతే ఇప్పుడు చేతులు కూడా ఆ పాపాన్ని అనుభవించాలి కదా, అనుభవించకుండానే చేతులు వెళ్ళిపోతున్నాయి. కళ్ళు ఉన్నాయి, కళ్ళు నేను పాపం చేసినప్పుడు కళ్ళు ఉన్నాయి, కానీ పాపం నేను అనుభవించే సమయానికి కళ్ళు లేవు. మరి కళ్ళు అనుభవించాలి కదా, అనుభవించడం లేదు. కాబట్టి ఎవరో చెయ్యటం లేదు, చేసిన వాళ్ళు అనుభవించి తీరాల్సిందే, కానీ అనుభవించడం లేదు. అంటే ఇంద్రియాలు కరణాలే అవుతాయి కానీ కర్తలు కావు. ఈ 5 కూడా ఒకదానితోనొకటి కలిసి పని చేస్తున్నాయి, పని జరుగుతోంది. కర్మకు హేతువులు, కానీ కర్త ఎవరు అంటే తెలియదు. అదే విధంగా పోనీ కర్తని ఆత్మ అనుకుందామా అంటే ఆత్మకేమి సంబంధం లేదు, ఆత్మకర్త కాదు అని. అప్పుడు ఏమన్నాడు, చలో అసలు కర్మ గురించి ఇంకొద్దిగా డీటెయిల్ గా వెళ్దాం అర్జున. కర్మ చోదనము, కర్మ సంగ్రహము అని చెప్పి 2 విషయాలు చెప్తాడు. కర్మ చోదనం అంటే కర్మని జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అని చెప్పేసి 3 లక్షణాల ద్వారా మనం ఏమనుకున్నాము, ఇవి కర్మను ప్రేరేపించేవి, కర్మను యాక్టివేట్ చేసేవి అని చెప్పి తెలుసుకున్నాం 2 వారాలుగా 3 వారాలుగా. చివరిగా ఏమైంది, కర్మ అంటారు అన్నాం కదండి సార్. ఏంటమ్మా? త్రిపుటి అని దీని అని చెప్తారు కదండి సార్. త్రిపుటి. సో ఈ త్రిపుటి, ఈ 3 జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, ఈ 3 కలిపి ఈ త్రిపుటి ఏదైతే ఉందో, ఈ త్రిపుటి మనకు కర్మ చోదనము, కర్మని యాక్టివేట్ చేసేది. తర్వాత వచ్చేది కర్మ సంగ్రహము, అంటే కర్మ దేంట్లో ఆశ్రయం తీసుకుంది. దానికి మనం ఏం చేసాము, కర్త వదిలేసేసి కర్మ, కరణము, తర్వాత ఇంకోటి ఏంటి, మూడోది ఏంటి, కరణము, కర్మ, కర్త. సో ఇప్పుడు కర్త ఎక్కడున్నాడు? కర్త దొరకడం లేదు, మనకు కర్త దొరకడం లేదు. అందుకని చెప్పేసి వాడు ఏం చేశాడంటే మళ్ళీ ఈయన సాంఖ్య యోగంలో కపిలుడు చెప్పినటువంటి వాటిలో ఒకరు కలిపి జ్ఞానము అనేదాన్ని ఒకటిదాన్ని తీసుకున్నాడు. కర్త, కర్మ ఈ 3 మాత్రమే ఇంకా పెట్టుకున్నాడు. కర్త ఎవరు అనేది ఇంకా తెలియదు. కొద్దిసేపటికి శరీరంలో ఉన్న అన్నిటితో కలిపి నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వే కర్తవి అని చెప్పి మొత్తం మీద ఫైనల్ గా 3కి చెప్పాడు. ఒకటేమో నీకు పని చేయడానికి జ్ఞానం ఉండాలి, రెండోది ఏంటంటే పని జరగాలి, మూడోది ఏంటంటే పని ఎవరో ఒకరు చెయ్యాలి. ఈ 3 అని చెప్పి కపిలుడు ఫైనల్లీ ఏం చేశాడంటే 6ని 3కి డివైడ్ చేశాడు. గత వారము వెంకట చైతన్య ఫోటో కూడా వేసి పంపించింది, మనం క్లాస్ లో నేర్చుకున్నది. అది మళ్ళీ మొదటి నుంచి చెప్పడం కొద్దిగా టైం పడుతుంది. సో కాబట్టి ఏమైంది, చివరిగా 3 మిగిలాయి. సాంఖ్య యోగం ప్రకారము 3 మిగిలాయి. ఈ 3నే
ఇక ఆయన చెప్తున్నాడు అనమాట. కర్మసిద్ధికి కావలసినటువంటి 6 లక్షణాలు ఏవైతే కర్మచోదనము కర్మ సంగ్రహంలో నేర్చుకున్నామో వాటి లోపల ఏమైంది, జ్ఞేయము అనేటటువంటిది ఏదైతే ఉందో అది కరణం లోపల కలిసిపోతుంది. జ్ఞాత కాస్త అదృశ్యం అయిపోయి అది ఇందులో కలిసిపోయింది, కర్తలో జ్ఞేయం జ్ఞానంలో కలిసిపోయింది, జ్ఞేయమేమో జ్ఞానం లోపల కలిసిపోయింది, ఇన్స్ట్రుమెంట్స్ ఏమో కర్తలో కలిసిపోయాయి, కరణమేమో కర్తలో కలిసిపోయింది, జ్ఞాత ఏమో కర్తలో కలిసిపోయాడు. తెలిసిన వాడే పని చేస్తాడు కాబట్టి జ్ఞాత కర్తలో కలిసిపోతాడు. కరణం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో అది పని లోపల కలిసిపోయింది. పని వల్లనే పని ఎలా ఇన్స్ట్రుమెంట్ అంటే గరిటె, ఆ గరిటె ఏమో కర్మ లోపల కలిసిపోయింది. పని చేసేవాడు పని తెలుసుకున్నవాడు జ్ఞాత కర్త వీళ్ళొక్కరైపోయారు. ఫైనల్ గా 3 మిగిలాయి, జ్ఞానము కర్మ కర్త. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు చెప్పండి, ఫైనల్ గా ఎన్ని మిగిలాయి మనకు? 6 నుంచి హలో కర్మ కర్త జ్ఞానం కర్మచ కర్తాచ, ఈ 3 మాత్రమే మిగిలాయి. సాంఖ్య యోగంలో ఆయన ఏం చెప్పాడంటే ఇవి 3టిని మనం గత వారం చాలా డీటెయిల్ గా తెలుసుకుని చివరికి ఏమన్నామంటే ఈ కాంబినేషన్ లో ఏదైతే మిగిలిందో ఈ 3 మాత్రమే ఇంకా మనకు ముఖ్యము కర్మ జరగడానికి. కాబట్టి ఇప్పుడు ఎలా జరిగిందో మనం చూద్దాము. ఈ 3టిని కూడా సాత్విక గుణము రాజస గుణము తామస గుణము ద్వారా తెలుసుకుందాము. అంటే 17వ అధ్యాయంలో ఏదైతే యజ్ఞము తపస్సు దానము శ్రద్ధ ఇవన్నిటిని ఏ విధంగానైతే ఆయన సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, జ్ఞానము కర్త కర్మని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, మళ్ళీ చెప్తాం, మళ్ళీ చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ముందు అర్థం కాని వాళ్ళు అడగండి. సిగ్గుపడితే పోయినట్టే. ఎవరేమనుకుంటారో చాలా మంది ఉన్నారు. ఏ పాయింట్ అమ్మా? ఏ పాయింట్ రిపీట్ చేయమంటే ఆ పాయింట్ రిపీట్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్ లో చెప్పారు కదండి సత్వగుణం రజస్గుణం, అదే మనం చాప్టర్ లో నేర్చుకున్నామని చెప్పారు కదా, ఒకసారి అది రిపీట్ చేయరా? కరెక్ట్. మనకు మొట్టమొదటగా మనకేమైంది 14వ అధ్యాయం లోపల అందరి లోపల ఉన్నటువంటిది ఒకే చైతన్యం కదా. ఇప్పుడు మీ లోపల నా లోపల ఒకే చైతన్యం ఉంది. మరి ఇద్దరి లైఫ్స్ ఎందుకు వేరువేరుగా ఉన్నాయంటారు? స్వర్ణ గారా అడిగింది ప్రశ్న. ఇప్పుడు మన ఇద్దరి జీవితాలు డిఫరెంట్ గా ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు అన్నం తింటే నాకు కడుపు నిండాలా లేదా? ఎస్ ఆర్ నో? నేను అన్నం తింటే మీకు అందరిలో ఒకే చైతన్యం ఉన్నప్పుడు అందరికీ కడుపు ఒకేసారి నిండాలి కదా. నేను నిద్రపోతే మీరు అందరికీ కూడా హ్యాపీగా ఉండాలి, అబ్బా సార్ పడుకున్నాడు మాకు పడుకున్న దాంతో సమానం అనిపించాలి. సో అర్జునుడు అడుగుతాడు అనమాట 14వ అధ్యాయంలో, ఎందుకు ఇట్లాగా అందరూలో ఉన్నది ఒకే చైతన్యం అయినప్పుడు, అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అయినప్పుడు మరి ఎందుకు మా కర్మలు ఇలా కాలిపోయాయి? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఎందుకుంటున్నాడు అంటే అప్పుడు దేవుడు చాలా చక్కటి విషయాలు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, బాబు ఒక విషయాన్ని అర్థం చేసుకో, అందరూ ఒకే చైతన్యం, కానీ ఎవడు ఎలా వాడుకున్నాడు ఆ జీవితాన్ని అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ముందేమైంది, భగవంతుడు కారణ శరీరాలు ఏవైతే ఇచ్చాడో దాన్ని ఎలా వాడుకుంటాడో. ఉదాహరణకి మీకు ఒక టీవీ ఇచ్చాం, నాకు ఒక టీవీ ఇచ్చాం, సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ ఎవ్రీథింగ్. నేనేమో టీవీని ఇష్టం వచ్చినట్టు ఆన్ ఆఫ్ ప్లగ్ని ఇట్లా కొట్టడము, టీవీతోని బంత ఆడుకోవడము అన్ని చేస్తారు. మా టీవీ తొందరగా పాడైపోతుంది. మీరు అదే టీవీ, అదే మ్యానుఫ్యాక్చర్, అదే ఇది మీరేమో 20 ఏళ్ళు వాడతారు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మా ఫ్రెండ్ నేను ఇద్దరం ఒకేసారి స్కూటర్ కొనుక్కున్నాం. వాడి స్కూటర్ ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఇంకా నడుస్తుంది. అది నాదేమో 7-8 ఏళ్ళకే తుక్కు అయిపోయింది. సో కాబట్టి అది మన పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ త్రిగుణాలకు లోబడి ఉంటారో, త్రిగుణాలకు లోబడి ఉన్న వాళ్ళ జీవితం మటాష్. త్రిగుణాల ద్వారా ఎప్పుడైతే మన జీవితాన్ని నిలుపుకుంటామో, త్రిగుణాలు అంటే ఏంటి? సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం. సాత్విక గుణం వదిలేయండి, మంచిది, ఏం పర్వాలేదు. రాజస గుణం, తామస గుణం. నీకు తెలుసా మీది ఏం టీవీ అనగానే 32, మాది 45 ఇంచెస్. మీ హస్బెండ్ ఎందులో పనిచేస్తాడు? ప్యూను. మా హస్బెండ్ ఆఫీసర్. యాక్చువల్ ఆడవాళ్ళు ఇలా చెప్పుకోరు, మా హస్బెండ్ వెధవ తెలుసా, మా హస్బెండ్ ఇంకా పెద్ద వెధవ. ఏం మాట్లాడుతున్నారు? ఇలా గొప్పలు చెప్పుకుంటారు ఆడవాళ్ళు. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇలా రాజస్వం చూపిస్తే ఎట్లాగా? దీనికి తోడు తమస్సు అంటే బద్ధకం. కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఎక్కదు, నెత్తిలోకి ఎక్కదు. రాజసం అహంకారం, నన్ను అందరూ గుర్తించాలనేటటువంటి కోరిక, అందరి దగ్గర నేను గొప్పగా ఉండాలనే కోరిక, హంగులు, ఆర్భాటాలు,
ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా ఎందుకు ఇంత గ్రాండ్ గా జరుగుతున్నాయి? నీకు తెలుసా, నా కూతురు పెళ్లి చేసినా 1000 మంది వచ్చిండ్రు అంటాడు. ఎందుకది? ఏం చేశారు? 1000 మంది వచ్చి ఏం చేశారు? అంటే ఇవి మనం గుర్తించాల్సింది ఏంటంటే హంగు ఆర్భాటాని కోసమే చేస్తున్నాం కానీ అయింది 6 నెలల్లో విడాకులు తీసుకుంటారు. అప్పుడేం చేస్తావు? అలా అవ్వాలని కాదు మనం అనేది. అప్పుడేం చేస్తావు? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టేశావు. సో కాబట్టి ఏమైతుందంటే హంగులకు ఆర్భాటాలకు రాజస గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. రెండోది తామస గుణం. తామస గుణం అంటే అలసట, బద్ధకం, అంధకారం. దేవుడి గురించి తెలుసుకో అంటే తెలుసుకోను. పారాయణం చేస్తావా? చేస్తాను. ఓకే కమాన్ వచ్చేస్తారు పారాయణం చేయడానికి. ఇట్లా డాన్సులు, పిచ్చి డాన్సులు. మీకు తెలుసా అండి, నాకు పరకామణి సేవ దొరికింది. మాకు కూడా, నేను లీడర్ని, నా కింద ఒక 20 మందికి కలిపి మాకు తిరుపతిలో సేవ దొరికిందండి. ఎంత అదృష్టం, దేవుడే పిలిపించుకున్నాడు. వినిపించట్లేదా అండి నా గొంతు? రమాదేవి గారు బొటనవేలు కిందికి పెట్టారు. వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. మీరు చెప్పినట్టే అందరూ ఇలాగే అనుకుంటారండి, అడుగుతారు. నాకు గొప్ప, నేను లీడర్ని మా 20 మందికి. మీరు అన్నది కాదు అని చెప్తున్నాను సార్. కాబట్టి జనాలు ఏంటంటే ఈ హంగు ఆర్భాటాల వల్ల ఈ ఆలయాలకు వెళ్ళడం ఇవన్నిట్లలో ఏంటంటే అక్కడ కూడా హంగు ఆర్భాటాలు చూపిస్తారు. మన స్టూడెంట్స్ చూపించరు, అది వేరే సంగతి. కానీ ఈ హంగు ఆర్భాటాల వల్ల ఏమి రాదు. అవతల వాడు ఏం చేస్తాడు? మాక్సిమం నీ మీద అసూయపడి నేను నాశనం చేస్తాడు, లేదా గొప్ప చెప్పుకుంటున్నారు పో అని చెప్పి అసహించుకుంటారు. గొప్ప చెప్పుకోవడంలో ఏం లాభం లేదు తెలుసా. కాబట్టి ఏంటి, ఈ తామస గుణము రాజస గుణము ఏవైతే ఉంటాయో, తామస్సు బద్ధకం, కొత్త విషయాన్ని నేర్చుకోరు, అజ్ఞానం, చెప్పగానే ఆవులించేస్తారు, ఏ పనికి ముందుకు రారు, ఏదో ఒక కారణం చెప్పి ధర్మ కార్యాలని తప్పించుకుంటారు. ఫలానా చోట ఎవరికో ఇబ్బందిగా ఉంది వెళ్దామా అంటే రారు. ఎందుకంటే మా ఆయన వచ్చేది ఉంది. ముందు ఫస్ట్ అన్నిటికీ ఆయన మీదకి తోసేస్తారు. పాప వాడేమో నోరు మూసుకొని ఎందుకు బతుకుతున్నాను నా దేవుడా అన్నట్టుగా బతుకుతుంటాడు హస్బెండ్. అన్నేమో ఆయన మీద చూస్తాడు. మా ఆయన తిట్టేస్తాడు తెలుసా, అమ్మో మా ఆయన చంపేస్తాడు తెలుసా అని చెప్పి వీళ్ళు చేసేవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పాపాలే, ఇవన్నీ పాపాలే. సో సపోర్ట్ చేయొద్దండి సార్. మొగలో చాలా ఉన్నాయి తప్పులు. నేను ఊరికే మిమ్మల్ని అందరినీ బరాయించాలని అంటున్నాను అంతే. సో ఈ తమస్సు మగవాళ్ళలో కూడా చాలా మంది కూడా తెలుసా, చాలా మంది దేశం గురించి రారు, ధర్మం గురించి రారు, తప్పు పనులు చేస్తారు, తాగుతూ చెడ్డగా మాట్లాడతారు, ఆడుకుంటూ చెడు ఇవి చేస్తారు, జూదం ఆడతారు, మద్యము, మాంసము, ఇవన్నీ కూడా అందరూ తప్పు చేస్తున్నారు. నేను ఊరికే సరదాగా అన్నాను అంతే మిమ్మల్ని. సో ఇక్కడ ఏమైంది ఇప్పుడు నెక్స్ట్, ఇది తమస్సు. వీటి వల్ల ఏమైపోతుందంటే దేవుడు తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. రజస్సు తమస్సు ఏవైతే ఉంటాయో ఇవి మనకు మలము, విక్షేపము, ఆవరణ అని మూడు పద్ధతుల్లో ఉంటాయని నిన్న చెప్పుకున్నాం. వీటి ద్వారా ఏమవుతుందంటే మనకు భగవంతుడు తెలిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి సాత్విక గుణాన్ని పెంచుకుంటూ పోవాలి, రాజస గుణం తామస గుణం తగ్గించాలి. ఇదే విషయాన్ని భగవంతుడు 14వ అధ్యాయంలోను 17వ అధ్యాయంలోనూ చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి 18వ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమనంటే ఇప్పుడు మనము కర్మకు హేతువులు ఏంటో తెలుసుకున్నాం. ఏవైతే 6 ఫ్యాక్టర్స్ ఏవైతే తెలుసుకున్నామో ఈ 6 ఫ్యాక్టర్స్ ని గత వారం వీడియో వినని వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలంటే అది ఎంత టైం పట్టిందో మీకు తెలుసు. 4 వారాలు పట్టింది అది మొత్తం చెప్పడానికి. మనం 4వ వారం నిన్న, అది బాగా జాగ్రత్తగా వినండి. ఫైనల్ గా 5 ఏమో కర్మకు కారణాలు, తర్వాతనేమో కర్మ సంగ్రహము, కర్మచోదనము 6. ఈ 6ంటిని కూడా కంబైండ్ చేసేసి 3గా చేశాడు కపిలుడు. ఆ సాంఖ్యం ప్రకారం వచ్చినటువంటి జ్ఞానము, కర్మ, కర్త అని మూడింటి గురించి సాత్వికము, రాజసము, తామసకం లాగా వీటిని డివైడ్ చేద్దాము అని చెప్తున్నాడు. ఏది సాత్విక జ్ఞానము, ఏది రాజసిక జ్ఞానము, ఏది తామసిక జ్ఞానము, ఇది చాలా ఇంపార్టెంట్. దాంట్లోకి వచ్చాం. ఒక్కసారి మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మనము తర్వాత శ్లోకం చదవండి. ఎవరైనా 20వ శ్లోకం. ముందు అర్థమైన వాళ్ళు ఫస్ట్, అర్థం కాని వాళ్ళు అడగండి. ఇంకొకసారి చెప్పన్నా చెప్తా గానీ ఫస్ట్ అర్థం కాని వాళ్ళు అడగండి. చెప్పమ్మా. ఇక్కడ మనం జ్ఞాత, కర్మ, తర్వాత కర్త అంటే ఈ త్రిపుటిని మనం అంటే కపిలుడు చెప్పారన్నారు కదా. ఇక్కడ కపిలుడు ఎందుకు వచ్చారు అనేది నాకు లాస్ట్ క్లాస్ లోని కూడా చిన్న డౌట్ వచ్చింది గురుగారు. ఇక్కడ కపిలుడు ఎందుకు వచ్చారు గురుగారు ఒకసారి చెప్తారు. సాంఖ్యం ఎవరు చెప్పారు? సాంఖ్యం ఎవరు చెప్పారు? నేను ఇదే విన్నాం గురుగారు. భగవద్గీత 8వ చాప్టర్. పర్లేదమ్మా. సాంఖ్యం అనేటటువంటిది కపిలుడు చెప్పాడు. అందుకని చెప్పేసి అప్పుడు ఏం చేశాడు, కపిలుడు చెప్పినటువంటి సాంఖ్యం ఏదైతే ఉందో గుణములను ప్రతిపాదించేటటువంటి సాంఖ్య శాస్త్రం, గుణ సంఖ్య అనే అంటాడు. మీకు వచ్చిందా శ్లోకం? ఎవరికైనా వచ్చా?
ఎవరైనా చదవండి 19వ శ్లోకం. జ్ఞాన కర్మ చ కర్త చ. చదవండి ఎవరైనా. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ జ్ఞానం గుణభేదతః కర్మ చ ప్రోచ్యతే కర్త గుణ చ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. రైట్. ఇక్కడ మీరేం తెలుసుకున్నారు? గుణ సంఖ్యానే అన్నారు. సాంఖ్యము అనేది ఏదైతే ఉందో ఇది కపిల మహర్షి ఇచ్చినటువంటిది. ఆయన ఇచ్చిన దాని ప్రకారము జ్ఞానము కర్మ కర్త అని ఈ 3 మాత్రము చెప్పబడుతున్నవి సాంఖ్య శాస్త్రం లోపల. సాంఖ్య శాస్త్రము అంటే కపిలుడు ఇచ్చినటువంటి సాంఖ్య శాస్త్రం లోపల ఓ అర్జున జ్ఞానము కర్మ కర్త అనేటటువంటి ఇవి మాత్రమే గుణభేదాన్ని బట్టి 3 విధాలు. అది కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పి చెప్తున్నాడు ఆ శ్లోకంలో. ఇప్పుడు అర్థమైందా అమ్మా మీకు? ఈ 3 చెప్పాడు ఆయన. అంటే 6 కపిలుడు ఏం చేశాడంటే 3గా కన్వర్ట్ చేసేసాడు. ఆ 3 ఏంటమ్మా? జ్ఞానము కర్మ కర్త. ఇవి కూడా గుణభేదాలు. గుణభేదాలు అంటే ఒకటి సాత్వికము, ఒకటి రాజసము, ఒకటి తామసము. వాటి గురించి నేను ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను విను అని చెప్పేసి అంటున్నాడు. అంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రూఫ్ చూపిస్తున్నాడు, ఒక ప్రామాణిక గ్రంథాన్ని చూపిస్తున్నాడు. చూపించి ఆ ప్రామాణిక గ్రంథం ప్రకారం నేను నీకు చెప్పబోతున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చేసరికి కపిలుడు వచ్చేసాడు ఆల్రెడీ కదా. సో కాబట్టి శ్రీకృష్ణుడు కపిలుడి యొక్క సాంఖ్య శాస్త్రాన్ని, సాంఖ్య యోగము అంటే ఆత్మజ్ఞాన యోగము అని ఒక అర్థము, రెండవ అర్థం ఏంటంటే సంఖ్యకు సంబంధించినటువంటి యోగము అని ఒక అర్థం ఉంది. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది మొబైల్. ఎందుకు అంటే మధ్య మధ్యలో అన్మ్యూట్ చేసుకొని కొద్దిగా సతాయించాలి ఎవరినైనా అని చెప్పి అనిపిస్తుందా? సరే, ఇప్పుడు పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఇంకెవరైనా ఏ చిన్నది, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ దాంట్లోకి వెళ్ళబోతున్నాం. సంఖ్యకు సంబంధించిన యోగము అంటాం కదండి సార్, అది ఎందుకు అనేది అది ఒకసారి చెప్పండి సార్. సంఖ్య అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నదంతా కూడా సంఖ్యకు సంబంధించినదే. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, అవునా, పంచ తన్మాత్రలు, ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకు సంఖ్య వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, తర్వాత 72 నాడులు, ఇవన్నీ కలిపితే మొత్తం 96 విషయాలుగా వస్తాయి. ఇవన్నీ కూడా సంఖ్యతోటి ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ సంఖ్యతోటే మన జీవితం అంతా కూడా, మన శరీరంలో ఉన్న తత్వం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవి ఈ 96 విషయాలే. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? మీరు తత్వ బోధ అని చెప్పేసి కనుక శంకరాచార్యది వింటే, తత్వబోధ మొత్తము పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, తర్వాత పంచభూతాలు, అహంకారము, ఇవే మనస్సు, బుద్ధి, 24. ఈ 24కి 72 కలిపారనుకోండి, 72 నాడులు ముఖ్యమైనటువంటివి, 72 వేలు. అందులో నుంచి 72 నాడులు ముఖ్యమైనటువంటివి. ఈ నాడులే మన శరీరం మొత్తం లోపల అన్ని చోట్లకు అన్నింటినీ తీసుకెళ్తాయి. ఈ నాడులు లేకపోతే శరీరం వేస్ట్, ఇంద్రియాలు వేస్ట్, అన్ని వేస్ట్. నాడి అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ 96ని కలిపి సంఖ్య అంటారు. ఈ సంఖ్య వల్ల మనం ఏం చేసుకుంటున్నాం? మొత్తం తెలుసుకుంటున్నాం. జ్ఞానం అంతా కూడా ఈ సంఖ్య వల్లనే వచ్చింది, ఇంక వేరే ఎక్కడి నుంచి రాలేదు. అందుకే తత్వబోధ శంకరాచార్య రాసినటువంటి పుస్తకం ఏదైతే ఎవరైతే ఉందో, ఇప్పుడు మనం ఆత్మబోధ ఎలా అయితే తెలుసుకుంటున్నామో అలాగే తత్వబోధ అనుంది. అందులోపల ఈ సంఖ్య గురించి ఆయన మాట్లాడతాడు. ఈ సంఖ్యని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటిది కపిలుడు. అయితే ఈ కపిలుడు దేవహూతికి చెప్పాడా? కరెక్ట్. ఇదే కపిలుడు మనకు దర్శనాలలో కూడా దొరుకుతాడు. ఈ ఇద్దరు కపిలుల్లో ఎవరు అంటే చెప్పడం కష్టము, ఎందుకంటే ఇద్దరు కూడా ఈ కాన్సెప్ట్ అని చెప్పారు. దర్శనాలలో వచ్చే సాంఖ్య దర్శనము అనే దాంట్లో కూడా చెప్పారు ఇది. అదే విధంగా భగవంతుడు కపిలుడు రూపంలో వాళ్ళ తల్లికి దేవహూతికి చెప్పేటప్పుడు కూడా ఈ 96 చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పాడా ఈయన చెప్పాడా అంటే అది చెప్పడం కష్టం. కానీ ఎవరు చెప్పారు? మొత్తం మీద ఈ ఇద్దరు కపిలులలో ఒకరు గ్యారంటీగా చెప్పారు. ఓకేనా శైలజ గారు, అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ కపిలుడి సాంఖ్యము అంటాం కదండి సార్, అప్పుడు ఏ కపిలుడు, ఆ కపిలుడు వేరే, ఈ కపిలుడు వేరే అన్నట్టా సార్? వేరు వేరు, అవును, కరెక్ట్. ఎందుకోసం అంటే ఈ కపిలుడేమో, ఒక్క నిమిషం, తల్లికి చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అవసరమని సెకండ్ చాప్టర్ కు మనం సాంఖ్య యోగము అని చెప్పుకున్నట్లు కదండి సార్, దాంట్లోనే కదండి సార్ మనం 24 తత్వాల గురించి నేర్చుకునిండేది అది. అవును, కరెక్టే. రెండవ సాంఖ్యము అంటే కరెక్ట్ మీనింగ్ ఏంది అంటే జ్ఞానము, అంతే. దానికి కపిలుడు చెప్పినటువంటివి థీరం చెప్పాడు. కానీ సాంఖ్య యోగము అని చెప్పి పేరు పెట్టింది ఎవరు? వేదవ్యాసుడు పేరు పెట్టించాడు మనకు. అంతేగాని శ్రీకృష్ణుడు ఇప్పుడు నేను సాంఖ్య యోగం నీకు చెప్పబోతున్నాను, ఇప్పుడు చాప్టర్ 3 కర్మయోగం చెప్తున్నాను అని చెప్పి చెప్పలేదు. ఇవన్నీ డివైడ్ చేసినటువంటిది ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా వేదవ్యాసుడు మన కోసం విభజన చేసి
సాంఖ్యము అంటే కపిలుడు చెప్పిందా లేకపోతే ఈ కపిలుడు చెప్పాడా ఆ కపిలుడు చెప్పాడా అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఏ కపిలుడు చెప్పినా ఇద్దరు కూడా ఒకే విషయాన్ని చెప్పారు. ఓకేనా? ఇద్దరు కూడా ఒకే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఒక కపిలుడేమో తల్లికి జ్ఞానబోధ చేశాడు, దేవహూతికి జ్ఞానబోధ చేసినటువంటి కపిలుడు కూడా ఈ తత్వబోధ చేశాడు, అంటే జ్ఞానబోధ. రెండవది మళ్ళీ కపిల దర్శనం అని ఒకటి ఉంది, సాంఖ్య దర్శనం అని. మనకు 6 దర్శనాలు ఉన్నాయి, షడ్ దర్శనాలు అంటారు. కపిలుని సాంఖ్యం, గౌతముడి న్యాయం, కనాదుని వైశేషికం, పతంజలి యోగం, జైమిని పూర్వ మీమాంస, బాదరాయనుడి ఉత్తర మీమాంస. ఈ 6 దర్శనాలు అంటారు. ఇందులో ఒక సాంఖ్య దర్శనం అని ఉంది. సాంఖ్య దర్శనం చాలా గొప్ప దర్శనం. ఆ సాంఖ్య దర్శనంలో కూడా మళ్ళీ ఇవి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాడు చెప్పాడా వీడు చెప్పాడా అంటే చెప్పడానికి అవకాశం లేదు, ఇద్దరూ చెప్పారు. కాబట్టి ఇద్దరి ప్రకారం కూడా అది కరెక్ట్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇప్పుడు మనము మెయిన్ ఏం చేస్తున్నాము, కర్మ చేయడానికి కారణం ఏమిటి, ఇందులోంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటి విషయాల్లోకి రావాలి. ఎలా బయటపడాలి? బయటపడకపోతే మోక్షం రాదు. ఇప్పుడు అల్టిమేట్ గా మన ఉద్దేశం ఏంటి? మోక్షం రావాలి. మోక్షం అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత దేవుడు ఇలా చేయి పెడతాడు, దాని ఇక్కడి నుంచి ఒక అని వస్తుంది, నీ ఆత్మ అందులో కలిసిపోతుంది. అది మూర్ఖత్వం. దేవుడిని చూసిన వాడు ఎవ్వడూ లేడు ప్రపంచంలో. ఎందుకంటే దేవుడు ఇంద్రియాలకు కనిపించేవాడు కాదు. ఇదే మనం ప్రతి చోట కూడా తెలుసుకుంటాం. భాగవతంలో తెలుసుకుంటాము, మనము మన ఉపనిషత్తుల్లో తెలుసుకుంటాము. భగవంతుడు అనేవాడు ఇంద్రియాలకు కనిపించడు. భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడని తెలుసుకున్నాము ఆత్మబోధలో. భగవంతుడు ప్రకాశించే స్థలము బుద్ధిలో మాత్రమే ఆత్మ ప్రకాశవంతమైతుంది. వండర్ఫుల్. మీకు కనీసం కొంతమంది చాలా శ్రద్ధగా వింటున్నారు ఆత్మబోధని. నిన్న ఎనీవే మొన్న క్విజ్ అందరూ చాలా చాలా బాగా చేశారు. నేను ఆ రోజు తర్వాత మళ్ళీ చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ బాగా సంతోషం వేసింది. ఇందాక ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా? మీరు అన్నం తింటే నేను అన్నం తిన్నట్టా అని. అలాగే మీరు జవాబులు చెప్తే నేను జవాబు చెప్పినట్టే అనిపించింది. నాకు చాలా ఆనందం అనిపించింది. మంచిగా చెప్పారు జవాబులు. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నారాయణీయం క్విజ్ ఉంది, అందులోపల పూర్తి స్థాయి తత్వబోధ లోపల కొత్తవి 50 ప్రశ్నలు పంపించాను. అందరూ చూసారా 50 ప్రశ్నలని లేదా? నారాయణ్యం సెకండ్ 50 చూడాలండి. ఫస్ట్ 50 చూసాను. ఫస్ట్ 50 కాదు, సెకండ్ 50 చూడండి. అవును సార్, సెకండ్ 50 నృగ మహారాజ్ అంటే అసలు అది ఎక్కడొచ్చిందో కూడా వెతకాలి సార్. భాగవతం సార్, భాగవతం 25 క్వశ్చన్స్ పెట్టారు కదా సార్ మొన్న. కదండి సునంద గారు. సార్ సెకండ్ క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఉంది సార్. అది ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? నృగ మహారాజ్ అంటే ఊసరవెల్లి మర్చిపోయారు. ఊసరవెల్లిగా ఉన్నప్పుడు ఆయన వింటాం సార్, మళ్ళీ అన్ని వింటాం సార్, ఆడియోస్ అన్ని వినాలి. మరి వినకపోతే ఎట్లా? ఎప్పటికప్పుడు వినేసి మంచిగా నిద్రపోతున్నారు అందరూ. చాలా టఫ్ గా లేదు సార్, నేను చూసాను, చాలా టఫ్ గా చేశారు పేపర్ అనుకున్నా. ఎంతసేపు పట్టింది తెలుసా నాకు? 1.5 hours పట్టింది. 1.5 hours పట్టింది. మేము ఎంత షైన్ అవుతా ఉంటే అంత టఫ్ చేస్తున్నారు సార్, మాకు అర్థమైంది. ఏది ఏమైనా ఈ ప్రశ్నలు మాత్రం చాలా చక్కగా చదువుకోండి. నారాయణ ఎగ్జామ్ ఎప్పుడుంది? 16th. ఓకే, మంచిగా చూసుకున్నాను సార్. అది ఓకే. లక్ష్మి గారు మీ గొంతు వినిపిస్తోంది, మీ ప్రశ్న. లక్ష్మి గారు మీ గొంతు వినిపిస్తోంది, మీ ప్రశ్న ఏంటి? హలో లక్ష్మి గారు మీ ప్రశ్న ఏంటి? ఆవిడ తను స్పీకర్ తగ్గించుకున్నారో ఏదో అయింది ఆవిడకి ప్రాబ్లం. ఓకే సరే, ఇక్కడ ఎంతవరకు వచ్చాం మనము? సరే, మొత్తం మీద తత్వ చింతన అనేది ఏదైతే ఉందో అందులోపల ఆ గ్రూప్ లోపల ఉంది, అందరూ ఒకసారి చూసుకోండి. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ కర్త కర్మ క్రియలు ఏవైతున్నాయో ఇందులోపల ముఖ్యంగా ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే, నీకు ఇంపార్టెంట్ 3 విషయాలు చెప్పాలి ఈ అధ్యాయంలో. కర్మ అల్టిమేట్ గా ఏంటి? నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం సంపాదించిన తర్వాత మోక్ష స్వరూపుడు అవుతావు. మోక్ష స్వరూపుడు అయిన తర్వాత ఇక ఆనందం తప్ప మరి ఏది ఉండదు. ఇంకా ఆనందమే ఆనందము. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? చిన్న చిన్న ఆనందాల కోసం అని చెప్పేసి అద్భుతమైనటువంటి జలపాతాన్ని, జలాశయాన్ని వదిలేస్తున్నావు అర్జున. కాబట్టి నీకు అద్భుతమైన ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి ఆ స్థితిని ఎప్పుడో కూడా తెలుస్తూ మళ్ళీ ఎరక ఉండాలి, తెలియాలి ఆనందం. అటువంటి స్టేజ్ లో నిన్ను తీసుకెళ్ళాలి అంటే ముందు ఏంటంటే, ఎక్కడెక్కడ రాజసము ఎక్కడెక్కడ తామసము అంటానో అవి తొలగించుకో. అంటే మంచి చెప్పినప్పుడు చెడు కూడా చెప్పాలి. కాబట్టి నేను మంచి చెప్తాను, చెడు కూడా రాజసము తామసం రూపంలో చెప్తాను. నువ్వేం చేస్తావు? చెడును వదిలేసి మంచిని పట్టుకో. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారండి చెప్పండి ఎవరైనా? సాత్వికంగా ఉంటారు.
చెడుని వదిలేసి మంచిని మంచిని పట్టుకుంటారు సార్, మంచిని పట్టుకుంటారు. మంచిగా పట్టుకుంటారా? ఓకే, అయితే సరే. సో ఇప్పుడు అందులోపల ఆయన అటుపోయి ఇటుపోయి ఎన్ని తెప్పి చివరికి ఏం చేశాడంటే, మనం సాంఖ్యయోగంకి వెళ్ళిపోదాము అర్జున, నీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాను. కర్మ చేయడానికి 5 కారణాలు ఉంటాయి. అధిష్టానము, మనం అవన్నీ కర్త, తర్వాత ఈ ఇంద్రియాలు, తర్వాత ఈ చేష్టలు, తర్వాత భగవంతుడి కృప, ఇవి తెలుసుకున్నాం కర్మ జరగడానికి. తర్వాత కర్మ చోదనము, కర్మ సంగ్రహం లోపల క్లియర్ గా తెలుసుకున్నాం. కర్మకి ఇన్స్పిరేషన్ ఏంటి, కర్మకు ఆశ్రయం ఏంటి అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమంటారంటే ఇవన్నీ వద్దు, ఒక దాంట్లో ఒకటి కలిపేద్దాం. మనము కలిపేసేసి ఇక మనకి ఎందుకు, ఇంకా మనకి ఇవి కర్మ సిద్ధికి ఇవన్నీ హేతువులు. మనం ఏం చేద్దాము అంటే జ్ఞేయంని జ్ఞానంలో కలిపేసాయి. ఎందుకంటే జ్ఞేయము అంటే ఏదైతే సాధించాలో అది జ్ఞేయము, అదే జ్ఞానము. కాబట్టి రెండింటి కలిపేసాయి. కరణం అంటే ఏదైతే ఉపయోగపడుతుందో వస్తువు, ఆ వస్తువుని కర్మలో కలిపాయి. అంటే పని చేయడానికి, వంట చేయడానికి గరిటె అవసరం, వంటకి అందులో కర్మని గరిటెని అందులో కలిపేసాయి. అయిపోయిందా? ఇక మిగిలింది ఏంది, తెలిసినోడే పని చేస్తాడు. జ్ఞాత అంటే తెలిసినవాడు, కర్త అంటే పని చేసేవాడు, తెలిసిన వాడే పని చేస్తాడు. కాబట్టి జ్ఞాతని కర్తలో కలిపేసి ఇప్పుడు మొత్తం 3 రకాలుగా డివైడ్ చేద్దాం. మనము సాంఖ్యయోగంలో చెప్పినట్టుగా ఒకటి ఏంటండి, జ్ఞాత, కర్త కర్మ జ్ఞానము చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాము ఓ అర్జున అని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు క్లియరా అందరికి? హలో, క్లియర్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు తర్వాత శ్లోకం వచ్చిన సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే. చదవండి ఎవరైనా. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే జ్ఞానం కూడా చాలా రకాలు ఉందయ్యా. నీకు జ్ఞానం వస్తుంది, టెలివిజన్ జ్ఞానం వస్తుంది, మొబైల్ పనిచేసే జ్ఞానం వస్తుంది, ఓకే, పక్కింటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పక్కింటి వాడి కూతురు ఎవరితో వెళ్ళిపోయింది, ఇదంతా కూడా జ్ఞానము. ఇది సాత్విక జ్ఞానం కాదు. రాజసిక జ్ఞానమా, తామసిక జ్ఞానమా, ఏమైంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అర్జున చాలా జాగ్రత్తగా. సాత్విక జ్ఞానం గురించి, రాజసిక జ్ఞానం గురించి, తామసిక జ్ఞానం గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జ్ఞానము, కర్త, కర్మ, ఈ 3 గురించి తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్క దాన్ని 3 రకాలుగా చెప్తారంటే కనీసం దీనికి 3 శ్లోకాలు, దీనికి 3 శ్లోకాలు, దీనికి 3 శ్లోకాలు, మొత్తం 9 శ్లోకాలు ఈ 3 గురించి చెప్తాయి. దీని ద్వారా నీకు సంపూర్ణమైన జ్ఞానం వచ్చేస్తుంది. 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో చెప్పినట్టుగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్పినట్టుగా 17వ అధ్యాయం మొత్తం యజ్ఞము, తపస్సు, దానం ఎలా చేయాలి, తర్వాత ఓం తత్సత్ అనేవి తెలుసుకున్నాం. సో మన పూజలు ఎలా చేయాలో, మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అసలు జ్ఞానం కావాల్సిన వాడు ఎలా ఉండాలి, కర్మలను ఏ విధంగా మనము మాయం చేసుకుని మనం జ్ఞానం సాధించాలి. జ్ఞానం ఎప్పుడైతే సాధించుకుంటామో, ఎందుకంటే మనం ఆత్మబోధలో ఏం తెలుసుకున్నాము, అవిరోధితయా కర్మ అని చెప్పి తెలుసుకున్నాం ఆ శ్లోకం. అందులోపల ఏం తెలుసుకున్నాం మనము, కర్మ అంటే మనం చేసే పని, అజ్ఞానం 2 ఒకే దారిలో వెళ్తూ ఉంటాయి. మనకు కావాల్సింది అజ్ఞానం పోగొట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. అంటే వ్రతాలు, పూజలు, ఇవన్నీ ఏవి తెలియకుండా చేస్తున్నాం, పారాయణాలు, ఇవన్నీ మనకు జ్ఞానాన్ని ఇవ్వవు. కానీ మనకేంటి, జ్ఞానం రావాలి. జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని పోగొట్టగలదు, కర్మలు అజ్ఞానాన్ని పోగొట్టగలవు. ఉదాహరణకి నేను కళలో ఉన్నాను. కళలో ఉన్నప్పుడు కళ లోపల సింహాలు, పులులు వెంటాడుతున్నాయి నన్ను, జనాలు వచ్చి నన్ను చంపడానికి వస్తున్నారు. ఈ టైం లోపల నన్ను ఎవరు కాపాడాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది? కళ లోపల కళ నుంచి బయటికి రావాలి. అదే విధంగా ఒక చీకటి రూమ్ ఉంది అన్నారన్నమాట. చీకటి పోగొట్టడం ఎలా అని ఒక పెద్ద సెమినార్ పెట్టుకున్నారు. ఆ సెమినార్ పెట్టుకొని దానికి పెద్ద మైక్ సిస్టమ్స్ అవి ఇవి అన్ని పెట్టుకున్నారు. చీకటికి దానికి స్పీకర్స్ పిలిచారు, ఇవన్నీ పిలిచారు. ఇంతలోగా నాలాంటి ఒక తిక్కలోడు ఏం చేశాడు, ఒక అగ్గిపుల్ల తీసుకొని లోపలికి వచ్చాడు. రాగానే వాళ్ళు చూశారు, ఇక ఎందుకు మీటింగులు లేవు, ఏం లేవు, మనం ఇన్ని లక్షలు పెట్టుకున్నాం రా, ఇవన్నీ క్యాన్సిల్, ఇక్కడ తిక్కలోడు ఒకడు వచ్చాడు అని చెప్పి ఇప్పుడు చాలా మంది కన్వర్ట్ చేసే వాళ్ళందరికీ మనం వెళ్ళి చెప్పామనుకోండి, మీరు తప్పు చేస్తున్నారని, వాళ్ళకి అర్థం కాదు. కానీ నిజంగా అర్థమైన వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇంకా మళ్ళీ ఆ దారి లోపల మళ్ళీ వెళ్ళడు ఇంకా. సో ఇక్కడ ఏమైంది, ఆ విధంగా జ్ఞానం ఒక్కటే నీకు పూర్తి మార్గము, జ్ఞానం ఒక్కటే నీకు మార్గము అని చెప్పి మనము ఆత్మబోధ లోపల ప్రతి వారము తెలుసుకుంటున్నాం. ఇక్కడ కూడా భగవంతుడు ఏమంటున్నాడంటే అటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము ఉంది. కానీ నీకు 1 షాట్ లోపల మీనింగ్ చెప్పేస్తానయ్యా. ఏంటో తెలుసా, అందరి లోపల కూడా ఉన్నది ఒకే ఆత్మ అని చెప్పి తెలుసుకున్నాం అనుకో, అది సాత్విక జ్ఞానం. కథ క్లోజ్. అందరిలో ఉన్నటువంటిది ఒకటే జ్ఞానము. ఉదాహరణకి
మన ఇంట్లో ఉన్నటువంటి టెలివిజన్, మన ఇంట్లో ఉన్నటువంటి గ్రైండరు, మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాను, మన ఇంట్లో ఉన్నటువంటి మొబైల్, మన ఇంట్లో ఉన్నటువంటి ఇంకేదైనా ఎలక్ట్రికల్ డివైజ్, వీటన్నిటి లోపల ప్రవహించేవి ఎన్ని రకాల ఎలక్ట్రిసిటీలు ఉంటాయండి? వేరున్నాయా లేక డివైజెస్ అన్ని ఒకటేనా? వేరు, ఫ్యాన్ వేరు, ఫ్రిడ్జ్ వేరు, ఇవన్నీ వేరు, ఒకటే ఎలక్ట్రీషియన్. విభక్తేషు సర్వభూతేషు అని చెప్పాడు. అంటే విభక్తులు అంటే ఏంటమ్మా ఆత్మబోధలో కూడా ఇదే వచ్చింది సార్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అని చెప్పి తెలుసుకున్నాం అనుకో, అది సాత్విక జ్ఞానం అన్నారు. క్లోజింగ్ అయిపోయింది, ఇక్కడతో ఎండ్ 18వ చాప్టర్. కరెక్ట్ గా ఆలోచించే వాడికి చాప్టర్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఏమంటాడు, అందరిలో ఉన్నది చైతన్యం ఒకటే, శరీరాలు వేరు వేరు. ఆయన ఏమంటాడు, క్లియర్ గా చెప్తున్నాడు, సర్వభూతేషు అంటే అన్ని భూతాల యందును, అన్ని భూతాల లోపల, విభక్తేషు వివిధమైనటువంటి డివైజెస్ ఉన్నాయి. కానీ ఈ వివిధమైనటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇందులోపల అవిభక్తం, డివైడ్ కానటువంటి, ముక్కలు కానటువంటి మనందరం ఎన్ని ఆత్మలు ఉంటాయండి? హలో, మనం అందరికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఇప్పుడు మీరు ప్రవచనం వినే వాళ్ళకి అంటే ఎన్నో డివైజెస్ ఉన్నప్పటికీ కూడా ఒకటే ఎలక్ట్రిసిటీ ఉన్నది. విభవమై అంటే అన్ని రకాల శరీరాలు కనిపిస్తున్నాయి మనకు. కుక్కలు, నక్కలు, పశువులు, చీమలు, దోమలు, ఈగలు అన్నిట్లలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే విభక్తమైనటువంటి అంటే డివైడ్ అయినటువంటి అన్నింటి లోపల కూడా అవ్యయం అంటే వ్యయము కానిది, నాశనము కానటువంటిది, ఖర్చు కానటువంటిది, ఏకం అంటే ఒక్కటే అయినటువంటి భావం అంటే ఫీలింగ్, అంటే ఏ రకమైన ఫీలింగ్ చెప్తా. భావంను ఏ జ్ఞానం చేత దేనితోనైతే తెలుసుకోబడుతున్నాడో, ఈక్షతే అంటే చూడ్డం, ఈక్షతే మనం అది సంస్కృతంలో తెలుసుకున్నాం కదా, అది ఓకే. సో అది ఆ ధాతువు ఈక్షతే దాశు. ఎవడైతే చూడగలుగుతున్నాడో తత్ జ్ఞానం, అటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో సాత్వికం విద్ధి, సాత్వికం అని చెప్పేసి తెలుసుకోవో అర్జున. ఇందులో ఏదైనా పదం అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ ఒకసారి చెప్పానా, లేకపోతే మీరే అడుగుతారు ఆ పదాలు. ఏ పదం అడిగినా జవాబు చెప్తాను. ఒకసారి పదచ్ఛేదం క్లియర్ గా ఉందా లేదా. ఆయన ఏమంటున్నాడు, సర్వభూతేషు విభక్తేషు అంటే అన్ని రకాలుగా విడిపోయినటువంటి శరీరాలు ఏవైతే కనిపిస్తున్నాయో, వివిధంగా కనిపిస్తున్నటువంటి శరీరాలు అయినటువంటి అన్ని భూతాలు అంటే ఏంటండి, నైట్ టైము 10 తర్వాత తెల్ల దెయ్యాలు వెళ్తుంటాయి, అవే కదా భూతాలంటే, కరెక్టేనా? అన్ని రకాల శరీరాలు, అన్ని రకాల శరీరాలలో అవిభక్తమైనటువంటి, విభజించలేనటువంటి, ఖర్చు కానటువంటి, ఏ విధంగానూ విభజించలేనటువంటి, అంటే ఆత్మను చాలా మంది ముక్కలు ఉందని అంటారు. నా ఆత్మ, నీ ఆత్మ, మనం చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కింద చూసుకుంటాను, ఏడుస్తాను. అసలు మనసు పోయింది, బుద్ధి పోయింది, శరీరం పోయింది, ఆలోచించే శక్తి పోయింది. అప్పుడు ఎలా ఏడుస్తావు నువ్వు? ఓకే, భయపెట్టడానికి చెప్పారు. భయపెట్టడానికి అంత మాత్రం చెప్పకపోతే అస్సలు వినరు. మీరు గరుడ పురాణం వినేవాళ్ళ? నేను చెప్తే వినేవాళ్ళ? మీరు వినేవాళ్ళు కాదు సార్, అంతా ఓకే సార్, మీరు అన్ని ఫాల్స్ చెప్తున్నారు అంటారు. అందుకే కొద్దిగా భయపెడితే బాగుంటది. అయితే అలా కింద శరీరాన్ని చూసి, నేను ఈ శరీరంలో వెళ్ళాను, నేను చనిపోయానా, 3 రోజుల తర్వాత నేను చనిపోయాను, తర్వాత ఎవరెవరు వచ్చారు నన్ను చూడ్డానికి, ఎవరెవరు వెళ్ళారు శ్మశానానికి, ఇవన్నీ చూసి 5-6 రోజుల తర్వాత ఇక నాకు పని అయిపోయింది, వీళ్ళతోటి కొత్త ఆత్మలను వెతుకుదామని కొంతమంది వేరే ఆత్మలను పట్టుకొని, ఈ ఆత్మలు ఫ్రెండ్షిప్ చేసుకొని వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి వైతరిణి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తారు. వదినే ఏమైందో తెలుసా, వాడి కూతురికి ఏమైందో తెలుసా, వీడి కొడుకుకి ఏమైందో తెలుసా వదినే అని మాట్లాడుకుంటారు. ఇదా ఆత్మ అంటే? కాదు. ముక్కలుగా కానటువంటి అవిభక్తం, అవ్యయం, విభక్తము కానటువంటి, విభజించలేనటువంటి, అవ్యయము, ఖర్చులు పెట్టలేనటువంటి, ఏకం, ఒక్కటే. ఒక్కసారి ఈ శ్లోకము రానోళ్ళు ఎవరైనా ఉంటే చదువుకొని నేర్చుకోండి. కనీసం ఎవడన్నా మాట్లాడితే ఇది ముందు చెప్పండి. ఒకటే భావము, ఆత్మభావము. ఆత్మ అనేటటువంటిది ఒకటే. భావం అంటే ఫీలింగ్ అని అన్నాం కదా, అదేం ఫీలింగు అంటే ఆత్మ అంతా కూడా ఒక్కటే, నాలో నీలో మన అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని ఏ నాలెడ్జ్ తో అయితే తెలుసుకుంటావో అది మాత్రమే సాత్విక జ్ఞానము.
సాత్విక జ్ఞానం అంటే ఏంటంటే అనుభవంలో నీకు తెలియాలి ఏంటంటే అరే అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ కదా. ఇప్పుడు కింద ఒక చిన్న చీమ వెళ్తూ ఉంటుంది, కాలుతో తొక్కావు నువ్వు కావాలని, చచ్చిపోతుంది అది, మిగతా అలా పడిపోయి ఉంటుంది. దానికి తెలుసా ఇప్పుడు నా శరీరం ఇలా పడిపోయింది అని చెప్పి తెలుసా? ఒక దోమ ఉంది, ఆ దోమను ఏం చేస్తాం మనం? ఎలక్ట్రిక్ షాక్ పెట్టి చంపుతాం, దోమ చచ్చిపోతుంది. అందులోపల ఆత్మని మీరు ఇదైనట్టే కదా. అంటే ఏం చేస్తున్నారు మీరు? క్రూరంగా శరీరాలని పాడైపోయేలాగా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడగట్టుకొని అమెరికా లోపల ఎలక్ట్రిక్ షాక్స్ పెడతారని చెప్పాను. ఎలక్ట్రిక్ షాక్స్ ఎట్లా పెడతారు? ఒక కుర్చీలో కూర్చోబెడతారు, కూర్చోబెట్టిన తర్వాత బాగా చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తారు, కట్టేసి మంచిగా గుండు గీసేస్తారు నైస్ గా. అంటే ఇక్కడ మన తిరుపతి గుండు కాదు, చాలా బ్యూటిఫుల్ గుండు చేస్తారు వాళ్ళు. చేసిన తర్వాత దాని మీద కొన్ని నీళ్లు పోస్తారు, పోసి దాని మీద ఒక స్పంజ్ ముక్క పెడతారు, తడిపి బాగా తడుపుతారు, చాలాసేపు తడిపి 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 ఆ స్పంజ్ ముక్క ఇక్కడ పెడతారు, దాని మీద ఎలక్ట్రిక్ అది పెడతారు అనమాట. పెట్టేసి ఒక్కసారిగా షాక్ హై వోల్టేజ్ లోపలికి వచ్చేలాగా చేస్తారు. చేయగానే ఆ షాక్ కి ఒక్కసారిగా చచ్చూరుకుంటాడు అనమాట. ఆ లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారిగా ముందు బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ పని చేయకపోతే మిగతా అవయవాలలో ఏమున్నా కూడా తెలియదు. ఇదే కదా మనము ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి దోమలను చంపేస్తున్నాం. కానీ ఎప్పుడైతే దోమలో నాలో ఒకే ఆత్మ అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? దోమలను రాకుండా ముందు ఇంట్లోపల ఏ అగరబత్తిలో వెలిగించి జాగ్రత్త పడతాం. అంతేగాని మనము ఎందుకు మనము ఇలా క్రూరంగా తయారైపోతున్నాము? ఎందుకంటే నేను బతకాలి, వేరే వాళ్ళు బతకకూడదు అనేటటువంటి భావన ఉండడం వల్ల. కానీ ఏమంటాడు? సర్వభూతములు, సర్వభూతములు అంటే మనుషులు కాదు, సర్వభూతములు అంటే మనుషులతో పాటు దోమలు, ఈగలు, చీమలు కూడా వస్తాయి. మన కర్మగాలి పంచశూనాలలో తప్పని హింస ఉంది, అది తప్పదిగా. నీళ్లు కడిగేటప్పుడు, రోకల లోపల దంచేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు, కూరగాయలు కడిగేటప్పుడు, కోసేటప్పుడు, ఇవన్నిట్లలో మనం పాపాలు చేస్తాం తెలియకుండా, కానీ తప్పది ఇంకది. ఆ హింస అది పోగొట్టుకోవడం కోసం ఏం చేస్తాం మనం? చెప్పండి, ఏం చేస్తామని చెప్పాను ఎన్నోసార్లు? పుష్కర స్నానం, నదీ స్నానం, పుష్కర స్నానం, ఆలయ దర్శనం, ఇవన్నిటి ద్వారా అటువంటి పాపాలు మాత్రమే పోతాయి. మిగతా పాపాలు, అనుభవించే పాపాలు ఏవి పోవు. పంచశూనాలు మాత్రం పోతాయి. ఎందుకంటే ఇంకా తప్పని పాపం, అవి తప్పవి. ఇంకా అటువంటి వాటికి మనం ఏం చేయలేం కాబట్టి అవి కొన్ని మాత్రమే పోతాయి. కాబట్టి ఓ అర్జున గుర్తుంచుకో, అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, నాశరహితమైనటువంటిది. ఆత్మ అనేటటువంటిది నాశరహితమైనటువంటిది అర్జున. చాలా గొప్ప వస్తువు అయ్యా, ఆత్మ వస్తువు చాలా గొప్పది. రూపాలు, నామరూపాలు వేరు వేరై ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రము అఖండంగా ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా చైతన్యవంతంగా ప్రకాశవంతంగా వెలుగుతోందయ్యా. ఇది అవ్యయం, ఖర్చు లేనటువంటిది. దేహాలు పోయినప్పటికీ కూడా దేహాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం వెళ్ళదు, నశించకుండా ఉండేదే ఆత్మ. అందుకే నేను ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినా కారణ శరీరం తీసుకొని మళ్ళీ వెళ్తాను. కారణ శరీరం మళ్ళీ ఎప్పుడైతే నాకు జీవంగా రావాలో ఆ సమయం లోపల మళ్ళీ నా లోపల చైతన్యం ఆత్మ రూపం లోపల వస్తుంది. మళ్ళీ నేను ఆ ఎలక్ట్రిసిటీని తీసుకుంటా. ఇప్పుడేమో ఎలక్ట్రిసిటీని ఇలా పట్టుకున్నాను, శరీరంలో నాకు శక్తి వస్తుంది, ఎలక్ట్రిసిటీని వదిలేశాను, శక్తి పోయింది. కారణ శరీరం ఉంది, మళ్ళీ తల్లి శరీరంలోకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ చైతన్యం వచ్చి దీన్ని పట్టుకుంటాను, మళ్ళీ చైతన్యం వచ్చి కడుపు లోపల పిల్లవాడు కదులుతూ ఉంటాడు, పిల్ల కదులుతూ ఉంటుంది. విత్తనం ఉంది, ఆ విత్తనంని నువ్వు అలా వదిలేసావు అనుకో పాడైపోతుంది. ఆ విత్తనాన్ని తీసుకెళ్లి చెట్లు మంచి మట్టి కప్పి చక్కగా దాని మీద నీళ్లు పోసావనుకో, అప్పుడు అది ఎలక్ట్రిసిటీని పట్టుకుంటుంది. ఆ ఎలక్ట్రిసిటీనే ఏమంటాం మనం ఇక్కడ? చైతన్యము అని చెప్పేసి అంటాము. భూతాలు, ఈ భూతాలు అంటే పుట్టినవి. ఈ పుట్టినవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవి జనన ధర్మాలను కలిగి ఉన్నటువంటివి ఓ అర్జున, జనన ధర్మాలు కలిగి ఉన్నటువంటివి, మార్పు చెందేటటువంటివి. శ్రీనివాసు చిన్న బేబీ లాగా చూసిన ఫోటోలు కూడా మీరు చూశారు, ఇప్పుడు చూస్తే గడ్డపోళ్ళు లాగా ఉన్నాడు. ఇంకొక కొన్నాళ్ళకు ఇంకొక రూపం లోపల చూస్తారు నన్ను. సో కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? మనిషి మారిపోతూ ఉంటాడు, కానీ ఆత్మ మాత్రం మారదు. దేహాలు మారిపోతూ ఉంటాయి, దేహాలన్నీ కూడా పుట్టినవే, పుట్టిన ప్రతి ఒక్కటి నశించక తప్పదు. మీరు ఏది తీసుకున్నా సరే, మీరు ఒక కొత్త టెలివిజన్ తీసుకుంటారు, 10 ఏళ్ల తర్వాత అది నశించక తప్పదు. టెలివిజన్ ని 1000 ఏళ్ళు వాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? చాలా, ఇక మనం జీవితాంతం వాడడం అట్టుండదు కదా. అన్ని వస్తువులు పాడైపోతూ ఉంటాయి, అన్ని వస్తువులు ఇవైపోతాయి. సెల్ ఫోన్ 2 ఏళ్లకు ఒకసారి మనం తీసేస్తాం. శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే ఎన్ని సెల్ ఫోన్లు కొనుక్కుంటారు తెలుసా వాళ్ళు? సార్ మస్తు కాంటాక్ట్స్ ఉన్నాయి సార్, ఏం చేయాలా సార్, అందరికి కాల్ చేయాలా సార్, అందరికి రోజు 2-3 గంటలు కాళ్ళనే టైం అయిపోతున్నా సార్, అందుకని 2-3 సెల్ ఫోన్లు తీసుకున్నాం సార్, అది బెస్ట్. అప్పుడు ఏమవుతుందంటే 2-3 సెల్ ఫోన్ల యొక్క జ్ఞానము మనము ఉపయోగించుకుంటున్నాము. 2-3 సెల్ ఫోన్లలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తున్నాము? వీళ్ళతో మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా మనం ఏం చేయాలి?
శరీరం అనేటటువంటిది ఏ విధంగానైతే పడిపోతుందో ఈ వస్తువులన్నీ కూడా అంతే. అంటే నాకు వస్తువుకి తేడా లేదు. కానీ నా లోపల ఏదైతే చైతన్యం ఉందో ఈ డివైస్ కి ఏమో ఎలక్ట్రిసిటీ రూపంలో వచ్చింది. నా లోపల చైతన్యం ఏదైతే ఉందో అది విశ్వ చైతన్యము. ఈ విశ్వ చైతన్యాన్ని నేను దేవుడు అని చెప్పి పిలుస్తున్నాను. ఇది ఏదైతే ఉన్నదో ఇది ఏ విధంగానూ ఖండించలేము. మన అపార్ట్మెంట్ లో వచ్చే ఎలక్ట్రిసిటీ ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిటికీ ఒకటే వస్తుంది. అదే విధంగా ప్రపంచంలో భగవంతుడి ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా వచ్చేటటువంటి చైతన్యం ఒక్కటే. కాబట్టి ఈ భూతములు అన్ని నశించక తప్పదు ఓ అర్జున. కుండలన్నీ పుట్టాయి. ప్రతి కుండకు ఒక ఉత్పత్తి ఉంది. ఉత్పన్నమైంది అంటే నశించి తీరవలసినటువంటి అవసరమే. మళ్ళీ అది మట్టిగా మారవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అదే విధంగా చూసుకున్నట్లయితే మన కుండ లోపల గాలి ఉంది. కుండను పగలు కొడితే ఈ గాలి బయట ఉన్న గాలిలో కలిసిపోతుంది. ఇందులో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశంలో కలిసిపోతుంది. శరీరాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. కానీ ఒక శరీరం ఇంకొక శరీరం అవడానికి అవకాశం లేదు. నేను వేరు, బయట తిరుగుతున్న కుక్క వేరు. రెండు వేరు వేరు శరీరాలు. దానికి ఒక పుట్టుక ఉంది, నాకొక పుట్టుక ఉంది. దానికి ఒక నాశనం ఉంది, నాకొక నాశనం ఉంది. దానికి ఒక లైఫ్ ఉంది, నాకొక లైఫ్ ఉంది. కానీ ఈ శరీరాలన్నింటి లోపల నిర్మలమైనటువంటి అంటే మలము లేనటువంటి అవ్యయమైనటువంటి చైతన్యం అన్ని చోట్ల కూడా ఉంది. దేహాల అనేకం, ఆత్మ మాత్రము ఏకమే. దేహాలకు పుట్టుక ఉంది, ఆత్మకు మాత్రం పుట్టుక లేదు. ఆత్మ నశించదు, ఆత్మ ఎప్పుడూ నశించదు. అత్యద్భుతమైనటువంటిది ఈ పదము, చాలా గొప్పదైనటువంటిది ఈ పదము. ఇక్కడ కాపుకుందామా? ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అన్న పదం రాసుకోలేకపోయాను, అదొక్కసారి చెప్తారా సార్? ఏంటమ్మా? చూడటం గ్రహించడం. చూడటం పరస్మైపది ధాతు. సారీ, ఆత్మనేపది ధాతువు. పశ్యతి ఈక్షతి రెండు కూడా ఒకటే. పశ్యతి అంటేనేమో పరస్మైపది ధాతువు, ఈక్షతి అంటే ఆత్మనేపది ధాతువు. సరేనమ్మా? రెండు మాటలు గుర్తొచ్చినాయి సార్ మీరు ఇది వరకు చెప్పిండేది. ఒకటి పిపీలికాది బ్రహ్మ పర్యంతరము అనేది అదొకటి గుర్తొచ్చింది సార్. తర్వాత ఫస్ట్ చాప్టర్ లో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే ధర్మం కురు అనేసి అంటే అంత అర్థమైపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంటారు కదండి సార్. అదొక మాట గుర్తొచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చక్కటిది, మంచిగా అనిపించిందా? ఎక్కడైనా కొద్దిగా కన్ఫ్యూజ్ అయినారా? కన్ఫ్యూజ్ అయినా అడగండి. ఎందుకంటే ఇది అమోఘమైనటువంటి జ్ఞానం ఇది. మనం రోజు చెప్పుకుంటున్న జ్ఞానానికి కొనసాగింపు. ప్రతిరోజు ఇవే చెప్పుకుంటున్నాం. మనం జ్ఞానమ కాండలే తెలుసుకుంటున్నాము. నిన్నటి కేనోపనిషత్తు మళ్ళీ అందరూ విన్నారా? అది ఇంకా రాయాలి సార్, కొంచెమే రాయగలిగాం. అంటే శ్లోకము అది కూడా కొంచెం అదే చూసారు అందరూ ఎస్ అని పెడుతున్నారు. సంతోషం, చూస్తూ ఉండండి. నిన్న అర్థమైంది, ఇవాళ మళ్ళీ దానికి కొనసాగింపు చెప్పుకున్నాం. నిన్న మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నాం? విక్షేపం, ఆవరణం, మనం ఏవైతే చెప్పుకున్నామో వాటి యొక్క కొనసాగింపే ఇవాళ చెప్పుకున్నాం. ఏ రోజు మన పేరే మారుతుంది, మనది సబ్జెక్ట్ పేరు మారుతుంది, కానీ ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి సబ్జెక్ట్స్ అవే కదా. కాబట్టి ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగండి. ఇవాళ ఏ ఒక్క చిన్న మాట అర్థం కాకపోయినా అడగండి. ఇక్కడ నా భగవద్గీత నేను ఇదే స్టార్టింగ్ విన్నామండి. సంజయుడు అంటే విదురుడినే సంజయుడు అంటారా గురుగారు? నాకు ఇది ఇప్పటి నుంచో డౌట్. లేదమ్మా, లేదు. విదురుడు వేరు, సంజయుడు వేరు. విదురుడు ఎవరు అంటే ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క తమ్ముడు, దాసికి పుడతాడనమాట. ఎవరైతే వేదవ్యాసుడు ఉంటాడో, వేదవ్యాసుడు వీళ్ళ వంశానికి అంకురాలు ఉండవు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు అంబాలిక దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళు ఈ పాండురాజు, తర్వాత ఈయన మన ధృతరాష్ట్రుడు. అయితే మరొకసారి ఆవిడ ఏమంటుందంటే ఇంకొక కొడుకు కావాలి, జ్ఞానవంతుడైన కొడుకు కావాలి అనేసరికి అప్పుడు ఏమవుతుందంటే ఈసారి మళ్ళీ వెళ్తారంటే ఈయన పల్లెటూరు, ఈయన అడవి నుంచి వచ్చాడనే భయం లోపల దాసిని పంపిస్తుంది. ఆ దాసి పుత్రుడు విదురుడు. ఇక కమింగ్ టు సంజయుడు. సంజయుడు ఎవరు అంటే ఈయనకు అంతరంగిక అధికారి, మినిస్టర్. ఈయనకు అవసరం వస్తే డ్రైవింగ్ లవి చేస్తాడు, అన్ని రకాల పనులు చేస్తాడు అనమాట. ఈయన అంతరంగిక అధికారి, మినిస్టర్. సంజయ్ రాయభారంగానే ఎప్పుడైనా ధృతరాష్ట్రుడికి ఒకసారి ఏమైతుంది, ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి
విదురుని వెళ్ళగొడతాడు. పో నువ్వు పాండవుల గురించి వెళ్తున్నావు. పాండవులు కొత్తగా స్టార్టింగ్ లోనే వనవాసంకి వెళ్తారమ్మా. వనవాసం వెళ్ళగానే వనవాసం వెళ్ళిన కొత్తల్లోనే అరే పాపం ఎట్లా ఉన్నారు అంటే, అరే వాళ్ళను చేసావయ్యా, నువ్వు ఉండాలి, మంచి చేయాల్సింది వారికి, నువ్వు అనవసరంగా వెళ్ళగొట్టావు అంటే ఈయన కోపం వస్తుంది. నువ్వు కూడా అక్కడికి పోయిగా నా కొడుకు మీద వాడు ఏడుస్తున్నావు నువ్వు అని పుత్ర ప్రేమ. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మనం తెలుసుకుని మనం మారాలి. ముందు మనకు ఉన్నటువంటి ఈ పిచ్చి వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. ప్రేమ ఉండకుండా పోదు, కానీ పిచ్చి వ్యామోహం ఏదైతే ఉందో ఆ వ్యామోహాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి అక్కడ మనం తెలుసుకున్నాం. అప్పుడు ఏమైంది, విదురుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడిగా బోర్ నేడుస్తుంటాడు, వెళ్ళిపోయాడు తమ్ముడు అని చెప్పేసి. అప్పుడు సంజయుడిని పంపిస్తాడు, సంజయ వెళ్ళి కుదిరి చూసుకోని. సంజయుడికి సత్యం తెలిసినా కూడా ఎప్పుడు కూడా రాజు వైపే ఉంటాడు, కట్టప్పటైపు, బాహుబలిలో కట్టప్పటైపు. సరే వెళ్ళి చెప్తాడు, నువ్వు రావాలి విదురా, అక్కడ మీ అన్నగారు నువ్వు గనక రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటున్నాడు, నాకు తెలుసు మీ అన్నయ్య అంత పని కూడా చేస్తాడు, నువ్వు వచ్చేయాలి అని చెప్పి ధర్మరాజుని బతిమలాడతాడు. నువ్వు చెప్పు కదా విదురుడికి, ఆయన నీ దగ్గర సంతోషంగా ఉంటాడు, కానీ ఈయన అవసరము ధృతరాష్ట్రుడికి ఎక్కువ ఉంది అని చెప్పి సంజయుడు మళ్ళీ విదురుని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఇదే సంజయుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, రాయభారం మనకు పాండవులు ఎప్పుడైతే వనవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వస్తారో అప్పుడు కూడా సంజయుడు తనేమంటాడంటే, రాజ్యం ఇవ్వరు అన్నటువంటి విషయాన్ని కట్టే ఇది కాదు, పాము చావలేదని, కర్రా విరగలేదు పాము చావలేదు అన్న టైప్ లోపల చెప్తాడనమాట సంజయ్ రాయభారం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సంజయ్ రాయభారానికి ఎగేనిస్ట్ గా శ్రీకృష్ణ రాయభారం పంపిస్తారనమాట, శ్రీకృష్ణుడిని పంపిస్తారు రాయభారానికి. సో అంత మహానుభావుడు సంజయుడు. అందుకోసమని ఏమవుతుందంటే వేదవ్యాసుడు ఈ భగవద్గీత ప్రారంభం లోపల ఈయన అడుగుతాడు, అక్కడ భీష్మాచార్యుడు పడిపోయాడు అని చెప్పేసి అంటారు. అనగా నేను ఆశ్చర్యపోతాడు, స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి భీష్మాచార్యుడు చనిపోవడం ఏంటి, ఏదో గడబడైంది అని చెప్పి వ్యాసుడు రాగానే వ్యాసుడి దగ్గర ఏడుస్తాడు. వ్యాసుడు అతనికి తండ్రి వరుస అవుతాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే, మీరు చెప్పండి నాకు ఒకసారి అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, సరే నేను చెప్పడం కాదు, ఈయనకి నేను సంజయుడికి అర్హత ఉంది దివ్య చక్షువులు ఇవ్వడానికి. ఈయన వెళ్తాడు, అందరి హృదయాలలో ఏం జరిగింది, యుద్ధంలో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అన్ని చూడగలడు, మనుషులు ఏం మాట్లాడుకున్నారు ఏం అనుకున్నారో కూడా చెప్పగలడు, అన్ని కూడా ప్రత్యక్ష లైవ్ టెలికాస్ట్ విత్ పర్సనల్ డీటెయిల్స్ ఆల్సో అని చెప్పేసి ఇస్తాడనమాట సంజయుడికి. సంజయుడు తన దివ్య చక్షువులతో చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన ధృతరాష్ట్రుడు ప్రారంభిస్తాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సు మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని చెప్పేసి. ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మన పాండవులు, నావారు పాండవులు ఏం చేస్తారు అక్కడ, గోటీలు ఆడుకుంటున్నారా? కాదు కదా, యుద్ధం చేస్తారు. ఎందుకని ఆ ప్రశ్న అడిగాడు, ధర్మరాజులో ఏమైనా మార్పు వస్తుందేమో, యుద్ధం మానేస్తాడేమో అని. కానీ గమ్మత్ ఏంటంటే వచ్చినటువంటి మార్పు అర్జునుడిలో వచ్చింది. అది చెప్తాడనమాట ఆయన. అర్జునుడు సడన్ గా ఇలా వచ్చేసాడు, తెల్ల గుర్రాల పైన వచ్చాడు, ఆ తెల్ల గుర్రాల పైన వచ్చిన తర్వాత చూసినప్పుడైతే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పి చెప్తే, ఆ 25 నుంచి 42 ఈ భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42 వరకు ఉన్నటువంటి 18 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ 18 చాప్టర్స్ ని భగవద్గీత అంటారు. ఈ భగవద్గీతలో సంజయుడు చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్తూ తన కామెంట్రీ ఇస్తూ ఉంటాడు అనమాట. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు సార్. ఇది ఎప్పటి నుంచో నాకు డౌట్, భగవద్గీత నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ సార్, ఎప్పటి నుంచో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అంటే విదురుడే ఎక్కువగా అన్ని ధృతరాష్ట్రుడికి మంచి చెడు అన్ని చెప్తూ ఉంటారు కదా, ఈ విదురుడికి ఇంకొక పేరు సంజయుడేమో అని ఇప్పటి వరకు నేను అనుకున్నాను అనమాట. సంజయుడే అంటే విదురుడే చెప్తున్నారేమో ఈ భగవద్గీత అంతా అని నాకు ఇప్పటి వరకు డౌట్ క్లియర్ అవ్వలేదు, ఇప్పుడు క్లియర్ అయింది సార్. ధన్యవాదాలు సార్. గారు వీలైతే మీరు సార్ వీడియోస్ అంతా భగవద్గీత అవి అద్భుతంగా ఉన్నాయి, ఒక్కొక్కటిగా వినండి, చాలా బాగుంటుంది. 90 ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకుంటున్నది 97 వారాలుగా నడుస్తుంది. సో అంతకు ముందు ఒక 4-5 సార్లు చెప్పుకున్నాం మన గ్రూపుల్లోనే. ఎప్పుడు కూడా 30 వారాలు 20 వారాలు 25 వారాలలో చెప్పుకున్నాము. ఈసారి మాత్రం 2.5 ఏళ్లుగా నడుస్తుంది. సో ఇంకా మధ్య మధ్యలో గ్యాప్లు అవి ఇవి కూడా వచ్చాయి కాబట్టి మనకు 2.5 ఏళ్లుగా నడుస్తుంది. ఈ బహుశా ఈ 2 నెలల్లో అయిపోతుంది. 18వ అధ్యాయం చివరికి వచ్చేసాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. 18వ అధ్యాయంలో మోక్షం గురించి ఎందుకు చెప్పారు, కర్త కర్మ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి శ్రీనివాస్ గారు. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏదో ఒక ప్రశ్న అడగండి. అడగట్లేదంటే మీకు తెలియట్లేదు, మీరు ఇష్టపడట్లేదు, నిద్రపోయారు, ఆల్రెడీ మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు, డీప్ స్లీప్. సార్ ఏమన్నా చెప్పండి. వాళ్ళది చాలా బాగుంది ఈ రోజు శ్లోకం, చాలా బాగుంది సార్, అద్భుతమైన శ్లోకం. నేను అదే అంటున్నాను, జ్ఞానంలో కలిసిపోయింది, కర్ణము కర్మలో కలిసిపోయింది, జ్ఞాత కర్తలోకి కలిసిపోవటం, ఈ 3 ముఖ్యము తెలుసుకోవాలి. ఇది సాంఖ్యయోగం.
అన్ని రకాల శరీరాల్లో ఉన్న నాశనం కానటువంటి ఒక్కటే అయినటువంటి ముక్కలు కానటువంటి ఏ జ్ఞానం తెలుపుతుందో చూపబడుతుందో దానిని సాత్విక జ్ఞానం అంటారు. వండర్ఫుల్. మిగతా వాళ్ళందరూ జస్ట్ థమ్స్ ఇస్తున్నారు, చప్పట్లు ఇస్తున్నారు. అట్లా కాదు, మాట్లాడండి, లేకపోతే నేను నిద్రపోయారని అనుకుంటా. జై శ్రీకృష్ణ సార్. లేదు సార్, మాట్లాడుతున్నారు కదా, అందరూ మాట్లాడడం అవుతుందని అలా చేస్తున్నాం సార్. సార్ 72 నాడులు, 24 తత్వాలు, 96 సంఖ్యల వల్ల జ్ఞానం తెలుస్తుందని చెప్పారు కదా. అంటే తత్వం గురించి అర్థమవుతుంది, తత్వం తత్వం అర్థమవుతుంది. అర్థమవుతుంది. తత్వం రైట్. అర్థమవుతుంది. అవి లేకపోతే అవే తత్వము. అవి లేనిదే మనకి ఇంకా అర్థం కావదు. ఎందుకంటే మొట్టమొదటగా ఆత్మ ఏమైంది? ఆకాశంగా మారిపోయింది. శబ్ద స్పర్శ రూపరస గంధాలుగా ఆత్మ మారింది. కాబట్టి ఆత్మకు దగ్గర సంబంధం ఉన్నటువంటిది ఏంటి? ఆకాశం. ఆకాశంలోంచి ముందు శబ్దం వచ్చింది. కాబట్టి ఆత్మకు శబ్దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే మీరు వింటూ ఉంటారు కదా, ఇప్పుడు ఇది చక్కటి ప్రవచనాలు, చక్కటి పాటలు, ఇవన్నీ విన్నప్పుడు మన లోపల ఒక రకమైనటువంటి భావనలు, మంచి భావనలు కలుగుతూ ఉంటాయి. అందుకే మనం నిన్నేం చేసుకున్నాము, సామవేదం మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అది పాటల రూపంలో ఉంటుంది అని. మనం వాడతాం, బండగొంతులు వేసుకొని వాడతాం. ఇక చూసుకోండి, అబ్బో, ఇక చూడ ఎవరికి వినబుద్ధి కాదు. అట్లా కాదు, ఒకసారి నాకు డౌట్ వచ్చింది సార్, కపిలుడి సాంఖ్యం ఇందులో ఎందుకు వచ్చింది అన్న విషయం ఇవాళ తను అడిగినందుకు మంచిగా క్లారిటీ బాగా వచ్చింది. అడగాలి, అదే నేను అంటాను. ఇప్పుడు సిగ్గుపడే వాళ్ళు నేర్చుకోరండి. నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు సిగ్గుపడే వాళ్ళు నేర్చుకోరు. సార్ విసుక్కుంటాడు నేను అడిగితే, లేకపోతే ఇంకా జనాలు ఏమనుకుంటారు, అది అప్పుడు ఇక నేర్చుకుంటారా? మీరు ఇక నేర్చుకునే ఛాన్స్ లేదు కదా. విసుక్కుంటాం, బరాబర్ విసుక్కుంటాం, నేర్చుకోవాలి. అవును సార్, అడగాలి. తను అడిగినందుకు చాలా క్లారిటీ వచ్చింది సార్ ఇవాళ సాంఖ్యయోగం గురించి. వెరీ గుడ్. ఇంకేమన్నా ప్రశ్నలు గానీ? ఇందాకెవరో లో వాయిస్ తోని సార్ జై శ్రీకృష్ణ అన్నారు, వారెవరు? జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. గురుగారు, జ్ఞానం మరియు అజ్ఞానంకి డిఫరెన్స్ ఏమని చెప్తారు ఒకసారి? జ్ఞానము అంటేనేమో ఆత్మజ్ఞానం తెలుసుకోవడం. నేను శరీరాన్ని కాదు, శరీరానికి మించినటువంటి వాడిని అని తెలుసుకోవడము జ్ఞానము. అజ్ఞానము అంటే ఏంటి? నేను శరీరాన్ని అనుకోవడం, లేదా నేను ప్రాణము, నేను మనస్సును అనుకోవడం, నేను ఇంద్రియాలు అనుకోవడము. నేను ఇప్పుడు నేను చేస్తున్నాను, నా చెయ్యి ఇదే నేను, నా శరీరం ఇదే నేను, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా ఇది, సమాజం ఉంది, ఈ సమాజంలో నేను ఉండాలి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి సుమారుగా 50 ఏళ్ల వరకు కూడా పర్వాలేదు. తర్వాత మెల్లమెల్లగా నేను ఎందుకు మారిపోతున్నాను, నేను ఎందుకు చనిపోతాను అని చెప్పి తెలుసుకోవడం జ్ఞానము. ఆలోచించకుండా అలా జీవితం అంతా గడిపేసేసి చావడం అనేది ఏదైతే ఉందో అది అజ్ఞానం. అజ్ఞానంలో ఏమవుతుందంటే ఏమి తెలియకుండా చచ్చిపోతారు. అంటే ఎలాగ అందరితో పాటు మనం చచ్చిపోతాం అంతే. అలా మాట్లాడుకుంటూ పుడుకుమంటాం. అక్కడ ఏమి జ్ఞానం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎందుకు వెళ్తున్నానో తెలియదు, అంతే. అలా జన్మలు పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి రక్షతి ద్యుకృంకరణే, భజ గోవిందం భజ మూఢమతే. తెలుసుకో, నువ్వు ఇప్పటికైనా తెలుసుకో. శరీరం పడిపోతుంది, శరీరంలో ఉన్నట్టు ఈ చుట్టాలందరూ రారు, నిన్నెవరూ పట్టించుకోరు. భార్య కూడా నీ శవాన్ని చూసి భయపడిపోతుందయ్యా. నీ శరీరంలో ఓపికన్నంత వరకే జనాలందరూ నీ దగ్గరికి వస్తారు. నిన్ను లేపడానికి నలుగురు ఆల్రెడీ అక్కడ నీ మేళా స్టార్ట్ అయింది, నువ్వు ఇప్పుడు వెళ్ళవలసినటువంటి సమయం అవసరమైంది అని తెలుసుకోవడం జ్ఞానము. వీళ్ళందరూ నాకు శాశ్వతము, ఇల్లు శాశ్వతము, కారు శాశ్వతము, నేనే శరీరాన్ని, నాకు బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు అని తెలుసుకోవడమే అజ్ఞానము. ఈ అజ్ఞానంలోంచి జ్ఞానంకి రావాలి అంటే నేను ఒంటరి, ఈ శరీరం అనేటటువంటిది ఒంటరి
అని చెప్పి తెలుసుకోవాలి. అందుకే నా ప్రయాణం ఒంటరిగా చేయాలి, గుంపులుగా చేయడాన్ని శ్రీకృష్ణుడు ఎన్నో సార్లు గ్రహించాడు భగవద్గీత లోపల. వద్దు 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 సంఘ వివర్జిత. అర్జునుడు అడుగుతాడు 11వ అధ్యాయంలో, ఎలాగా నేను భక్తుని ఎలా అవుతాను, నేను భక్తుని కావాలి, భక్తుని ఎలా అవుతాను, చెప్పు 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 అని. శ్రీకృష్ణుడు భయపడిపోతాడు. చెప్పాలనే నా టెన్షన్ కంటే కూడా వినాలనే నీ టెన్షన్ చూస్తే నాకు హడలెక్కుతోంది, సరే చెప్తాను విను అని చెప్పేసి, అదేం సినిమా, బాద్షా సినిమా లోపల వాడు అంటాడు కదా లాస్ట్ కి, చనిపోవాలన్న నా టెన్షన్ కన్నా కూడా నన్ను బతికించాలనే మీ టెన్షన్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి, అట్లా అని చెప్పి అప్పుడు ఆయన చెప్తాడు ఏంటి, మద్భక్త మత్పరమ మత్కర్మ కృత్ నిర్వైర సంఘ వివర్జిత. అద్భుతమైనటువంటిది చెప్తాడు. కాబట్టి సంఘంతో దూరంగా ఉండాలి, సమాజంలో గలీజ్ గాళ్ళు అందరితోని దూరంగా ఉండాలి, 99.9% జనాలతో దూరంగా ఉండాలి. కారణం ఏమిటి? ఎందుకంటే మనందరము డిఫరెంట్ స్థాయిలలో ఉండడం వల్ల, స్థాయి భేదం ఉండడం వల్ల కొంతమంది గలీజ్ గాళ్ళు అయ్యారు, కొంతమంది మంచి వాళ్ళు అయ్యారు. కానీ ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో ఇంకా అందరితోటి ఉండే అవకాశం లేదు. 30 ఏళ్ల వరకు 40 ఏళ్ల వరకు సరే సమాజంలో ఉండడం ఓకే, తర్వాత మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వస్తే బాగుంటుంది. అదే మళ్ళీ మనకు 13వ అధ్యాయంలో కూడా చెప్తాడు ఏమని, వివిక్త దేశ సేవిత్వం, ఒంటరిగా ఉండాల్సినటువంటిది, ఒంటరి భావనని నువ్వు డెవలప్ చేసుకో. మళ్ళీ అభ్యాస వైరాగ్యం 6వ చాప్టర్ లోపల చెప్పాడు. ఇలాగా అన్ని చోట్ల కూడా ఏంటంటే నువ్వు ఒంటరిగా ఉంటూ నువ్వెవరో తెలుసుకుంటే జ్ఞానము. కానీ గుంపులో ఉండి నేను గుంపుతో పారాయణలు చేస్తాను, గుంపుతో హంగు ఆర్భాటాలు చేస్తాను అంటే నీకు ఆత్మ జ్ఞానము తెలియదు, నువ్వు శరీరాన్ని అనే అనుకుంటావు. శరీరం అనుకున్నప్పుడు ఏమవుతుంది, శరీరానికి రంగులు వేయడము, శరీరానికి మంచి బట్టలు వేసుకోవడము, అందరి లోపల గొప్పగా కనిపించడము, కొత్త కార్లు కొనుక్కోవడం, ఇవన్నీ ప్రారంభమవుతాయి. ఇదంతా కూడా అజ్ఞానమే. నేనెవరు అంటే నేను ఆత్మస్వరూపుడని అని తెలుసుకోవడమే జ్ఞానము. అది తప్ప మిగిలినంతా కూడా అజ్ఞానమే. ప్రపంచంలో దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేరేది వస్తువు లేదు అని తెలుసుకోవడమే జ్ఞానము. అది తప్ప మిగిలినదంతా కూడా అజ్ఞానము. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మనై ఉన్నానని తెలుసుకోవడమే జ్ఞానము. అది తప్ప మిగిలినదైనా కూడా అజ్ఞానమే. నేనే ఆ పరబ్రహ్మను, నేనే ఆ దైవ స్వరూపుడని. నేను చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే నాలో ఉన్నటువంటి దైవీ లక్షణాలను పెంచుకుని నాలో ఉన్న దైవాన్ని బయటికి తీయాలి. కాబట్టి ఆ భగవంతుని నా లోపల చూసుకోవడమే జ్ఞానము. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళకి ప్రశ్న ముందు జవాబు అర్థమైందా? అర్థమైంది గురుగారు, ధన్యవాదాలు. ఆపుకుందామా ఇవాళ? రేపు మళ్ళీ మనము అత్యద్భుతమైనటువంటి మరో విష్ణు సహస్రనామంలో మరింత తత్వబోధ, అన్ని తత్వబోధనే మనకు. కొద్దిగా కిరాతార్జునీయం తప్ప అన్ని కూడా తత్వబోధనే తెలుస్తున్నాయి. కిరాతార్జునీయంలో కూడా కొద్దిగా కలుపుతున్నాను తత్వము, బట్ మిగతా అన్నిట్లలో తత్వబోధనే. యక్ష ప్రశ్నల లోపల లౌకిక తత్వం, మిగతాదంతా కూడా పరలౌకిక తత్వము. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆపేసుకుందామా ఇంకా? సార్ ఇప్పుడైతే గరుడ పురాణాలు ఇవన్నీ ఉట్టిదేనంటారండి? పురాణాలలో ఏంటంటే ఈ వేదంలో ఉన్నటువంటి విషయాన్నే పురాణాలలో కథల రూపంలో తెలియజేశారు. ఎందుకంటే అది ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు నేను మీకు ఒకటి చెప్తాను, మీరు నాకు దానికి జవాబు చెప్పండి. సత్యం వద ధర్మం చెర అంటే ఏంటి? సత్యాన్ని చెప్పు. సత్యము చెరలో పెట్టేశారు, ధర్మాన్ని వధించేశారు. కాదమ్మా, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. సత్యం వద ధర్మం చెర అంటే ఏంటి? సత్యాన్ని మాట్లాడాలి, ధర్మంగా చరించాలి. సత్యం మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. అంతే. కాబట్టి ఇది మనం చేస్తున్నావా జీవితంలో? ఇది మనం చేస్తున్నావా? చేయలేము, ఎందుకంటే మనకు అది అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక కథ చెప్తాను. రాముడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయనకు పర్సు దొరికింది. ఆ పర్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీస్ అది చూసి శభాష్ రాము అని చెప్పేసి మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత రోజు పేపర్ లో పేరు పడింది అతనిది. ఇంట్లోపల తల్లిదండ్రులు అందరూ కూడా ఇతను చేసినటువంటి మంచి పనికి అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా నన్ను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా ఉండాలి అని చెప్పి తెలుసుకుంటాం. మనకున్నటువంటి కథలన్నీ కూడా, పురాణంలో ఉన్న కథలన్నీ కూడా తత్వమే. అవి కథల రూపంలో మనకు తెలియజేశారు. అయితే కథని యథార్థంగా అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే మళ్ళీ మనకు క్రిస్టియన్స్ కి తేడా ఉండదు. క్రిస్టియన్స్ అన్ని కథలుగా చెప్పుకుంటారు. కాబట్టి కథ వెనక ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఓపెన్ గారు 14,000 శ్లోకాలు తత్వం ఉన్నాయి భాగవతంలో. 4,000 శ్లోకాలు మాత్రమే, కేవలం 4,000 శ్లోకాలు కథ. కానీ భాగవతంలో పాపులర్ ఏంటి అంటే కథలు. శ్రీకృష్ణుడు రాసలీల చేశాడు, శ్రీకృష్ణుడు జన్మించాడు, ఇవాళ శ్రీకృష్ణుడు డాన్సులు చేశాడు, ఇవే చెప్పుకుంటాం. కానీ దాన్ని మనం అందరం ఎలా తెలుసుకున్నాము?
అత్యంత తత్వ చింతన లోపల తెలుసుకున్నాము. ఒక సాధకుడి యొక్క ప్రయాణం ఏంటి అని చెప్పి తెలుసుకున్నాం. మనం నారాయణి అని తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము? సాధకుడి యొక్క ప్రయాణమే శ్రీకృష్ణుడి యొక్క జననము అని చెప్పి తెలుసుకున్నాం. ఆ విధంగా ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? కథ వెనుక కథని అర్థం చేసుకోవాలి. మన 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 గ్రంథాలలో ఉన్నటువంటివి అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి కేవలము వేదములు మాత్రమే. వేదములు తప్ప మిగతావి నమ్మవలసిన అవసరం ఉందా? తత్వం అర్థమయ్యే వరకు నమ్మచ్చు. ఆ తర్వాత ఎంతవరకు నమ్మాలి అనేది అది డేంజరు. అది కాక వేదవ్యాసుడు 5000 సంవత్సరాల కింద రాసినటువంటి గ్రంథాలు ఇప్పుడు దొరకడం లేదు. తర్వాత కొంతమంది పండితులు వాటిని కొంత పూరించారు, కొంత వాళ్ళ పైత్యం కూడా యాడ్ చేశారు, తప్పులేదు. అలా కానిది కేవలం ఒక భాగవత పురాణం మాత్రమే, శ్రీకృష్ణుడి భాగవతం, శ్రీమద్ భాగవతం అంటారు కదా, అది మాత్రమే. కాబట్టి ఇక మిగతా వాటిని మనం మర్చిపోవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కాకపోతే గరుడ పురాణం ఏంటంటే ఒక జీవనానికి ఒక విధానం తెలియజేస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండవయ్యా. కర్మకాండలు ఏవైతే ఉంటాయో, కర్మకాండలు ఎలాగా 12 రోజులలో ఏం జరుగుతుంది, 12 రోజుల లోపల నీకు తల్లికి శరీరము, తండ్రికి శరీరము ఏర్పడుతుంది, పిండ శరీరము. అంటే ముందేమైతుంది? ప్రేతము అంటారు. ఈ 12 రోజుల పాటు ప్రేతము అంటారు. ప్రేతం తర్వాత వసు రుద్ర ఆదిత్య రూపాలను ఉంటాయి. అందులో వసు రూపంలోకి మూవ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు ప్రయాణం మన తల్లిదండ్రులు ఎవరైతే మరణిస్తారో వారి ప్రయాణం ప్రారంభం అవుతుంది. అలా ప్రారంభించినప్పుడు వాళ్ళు 18 పట్టణాలు తిరుగుతారు. ఈ 18 ఏంటంటే మనం 18 ఏవైతే పిండాలు పెడతామో ఈ 18 నెలలు, 12 నెలలు, 12 నెలల్లో మధ్యలో కొన్ని చేస్తాం. 170 రోజు ఒకటి, 45 రోజు ఒకటి, ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. అవన్నీ కలుపుకొని 18 పట్టణాలు అంటే 18 సార్లు నువ్వు తల్లిదండ్రులను తలుచుకోవాలి అని. ఆ 18 నగరాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నీకు యమధర్మరాజు దర్శనం అవుతుంది. అప్పుడు ఆయన నీకు జడ్జిమెంట్ ఇస్తాడు అని చెప్పి. అయితే దీనికి మనకు ప్రూఫ్ ఉందా అంటే ప్రూఫ్ లేదు. కాకపోతే మనం ఏం గుర్తించాలి? ఈ రోజు మనకు అన్నం దొరుకుతుంది అంటే ఎవడో మనకు అన్నం పెడుతుండడం వల్ల అన్నం దొరుకుతుంది. ఐదర్ మనమైనా పుణ్యం చేసుకొని ఉండాలి, లేదా మన పిల్లలు ఎవరైనా పిండ రూపంలో పెడుతూ ఉండాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? నిత్య జీవితంలో 10 మందికి భోజనం పెట్టడానికి ఉంటాం. అది తత్వం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే జరుగుతుందా? నోబడి నోస్, తెలియదు మనకు. ఎందుకంటే చూసొచ్చి వెనక్కి వచ్చి చెప్పిన వారు ఎవరు లేరు. కానీ ఆత్మబోధ మాత్రం ఎప్పటి నుంచో ఉంటున్నటువంటిది. ఇక్కడ భగవంతుడు కొన్ని కోట్ల సార్లు, కొన్ని వందల వేల లక్షల కోట్ల సార్లు భగవంతుడు పారాయణం కూడా చేయండి మీరు. అందులో ఏమంటాడు? నువ్వే సర్వత్రా వ్యాపించి ఉన్నావు అన్నప్పుడు, అంటే అన్ని చోట్ల ఆయనే వ్యాపించి ఉన్నప్పుడు మరి భగవంతుడికి ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? భగవంతుడు తిరుపతిలోనే ఉన్నాడా? భగవంతుడు శ్రీశైలంలోనే ఉన్నాడా? ఎక్కడున్నాడు? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. నిజమైనటువంటి భక్తి కనుక నీ లోపలే ఉంటే నువ్వు ఇంట్లో తాగేటటువంటి తీర్థం, నీ నీరు తీర్థంగా మారిపోతుంది. నువ్వు తినే ఆహారం ప్రసాదంగా మారిపోతుంది. నువ్వు పాడేటటువంటి పాట భజనగా మారిపోతుంది. నువ్వు చేసేటటువంటి ప్రయాణము తీర్థయాత్రగా మారిపోతుంది. నీ ఇల్లు, నీ లోపల కనుక నిజంగా భక్తి ఉంటే నీ ఇల్లే దేవాలయంగా మారుతుంది. నీ లోపల కనుక భక్తి ఉంటే నీ శరీరమే దేవాలయంగా మారిపోతుంది. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ భగవంతుని తెలుసుకోవడమే ముఖ్యము. ఇదే విషయాన్ని మళ్ళీ మనకు 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు. నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారి తీరాలి అని చెప్పేసి 15వ అధ్యాయంలో చెప్తాడు. 15వ అధ్యాయంలో మనము దేవుడుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. అందరూ నా అంశనే, కానీ ఈ ప్రకృతి శక్తుల వల్ల అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రకృతి తన వైపు కర్షతి, లాక్కుంటుంది. ఆకర్షణ, కర్షతి అంటే. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా? ఓకే, అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడిని చేరుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామంలో మరింత తత్వబోధ ద్వారా మరిన్ని గొప్ప శ్లోకాలను తెలుసుకుందాము. మరింత డీప్ లెర్నింగ్ అంటే మరింత ఆలోచన, మరింత తత్వబోధ అందించేటటువంటి మరొక్క 2 శ్లోకాలని రేపు తెలుసుకుంటాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్. జై